సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఎప్పుడు కూడా తెలివి తక్కువైన వారు, అంటే తెలివి లేని వాళ్ళే తొందరపడి దారి తప్పిపోతున్నారు. తొందరపడే వాళ్ళు ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా తొందరపడరు, దారి తప్పిపోరు. ఆ దారి వాళ్ళకి తెలుసు కాబట్టి తెలివైన వారికి ఆ దారిలోనే ప్రయాణము చేస్తారు. అయితే తెలివి తక్కువ వాళ్ళు ఆ దారి తెలియక, ఏమండి, అంటే తెలివి లేక దారి తప్పిపోతారు. వాక్యం అదే చెప్తుంది. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు అంటే తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు, అతడికి మంచిది కాదు. చాలామంది చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, కానీ తొందరపాటుతనం కనుక వాళ్ళల్లో ఉందంటే తెలివి లేదని అర్థం. ఎందుకు తొందరపాటు వల్ల దారి తప్పిపోతారంటే తప్పులు చేస్తుంటారు, తప్పులు మాట్లాడుతుంటారు, తప్పుడు దారిలో వెళ్ళిపోతుంటారు, తప్పుడు మార్గంలో నడుస్తుంటారు అన్నమాట. చేయకూడని కార్యాలు చేస్తుంటారు, మాట్లాడడం కూడా వాటిని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే వారికి తెలివి లేనందువల్ల. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళమే, అందరికంటే నాకు బాగా తెలుసు అనుకుంటుంటారు అన్నమాట. వాళ్ళ మనస్సులో వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ఆలోచనలో. సాతాను వాళ్ళు అలా భ్రమపరుస్తుంటాడు. వాడు అలాంటి తలంపులు ఇచ్చి, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు చాలా కరెక్టు, నీ వల్ల ఎవరు లేరు అసలు, నువ్వు చాలా ఆ విధమైన భ్రమపరుస్తాడు అనమాట. వాడు చాలా ప్రమాదకారి సాతాను. వాడే అలాంటి తలంపులు పెట్టి నేను హెచ్చిస్తాడు. అందరికంటే నేనేం చేస్తాడు చెప్పండి? పరిచయం హెచ్చించిన వాడెవరు? సాతాను, సర్పమే. అందుకనే సర్ప సంతానమా, మన సర్ప సంతానమా. లోకంలో వాళ్ళు ఏమంటారు చెప్పండి? మెస్సియా సర్ప సంతానమా అన్నాడు, యోహాను అన్నాడు. లోకం ఎవడది? నాగదేవత అంట. ఎవరంట చెప్పండి? నాగదేవత అంటుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సాతానుడు సాతానుడు వాడిని వాడుకున్నాడు. సర్పాన్ని ఏం చేశాడు చెప్పండి? మనిషికి దగ్గరగా. అందుకనే సాతానుడు పిల్లారా, అంటే సర్పానికి ఇంకో సర్పం ఉంది, ఆడ సర్పం ఉంది. ఎందుకంటే మగవి స్త్రీవి రెండిటిని, మగవి అంటే ఆడవాటిని మగవాటిని రెండు జతగా ఆయన సృష్టించాడు. మగదాన్ని సృష్టించి ఆడదాన్ని సృష్టించకుండా వదిలేలా. ఎందుకంటే వాటి జాతి ఉత్పత్తి అవ్వాలంటే ఏముండాలి చెప్పండి? మగది ఆడది ఉంటేనే మరలా వాటి పిల్లలు పెట్టి ఆ విధంగా వాటి జాతిని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఆ సర్పం ఏం చేసిందనంటే ఆ యొక్క సర్పం ఉన్నటువంటి ఆ సర్పమును కాకుండా వేరే వాని యొక్క భార్య మీద, అంటే ఆదాము యొక్క భార్య మీద కన్నేసింది అనమాట సర్పం. మరి సర్పానికి సర్పం ఉంది, కానీ పరపురుషుని, వేరే పురుషుని యొక్క భార్య మీద ఏం చేసి చెప్పండి? అది అంటే అవ్వని వాడు చేసింది అనమాట సర్పం. ఈనాడు కూడా చాలామంది సొంత భార్యలు ఉన్నా ఆ భార్యలు కాకుండా వేరే అడ్డదారుల్లో వెళ్ళిపోతుంటారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. అది సర్పము, సాతానుడది, పాపం. అది నరకానికి తీసుకుపోతుంది. అందుకని సర్పం యొక్క పిల్లలకి కూడా అదే లక్షణాలు వచ్చాయి. కొంతమంది అంటారు వాళ్ళ నాన్న బుద్ధి వచ్చిందని వీడికి, ఎంత మాట చెప్పిన వినడం, వాళ్ళ నాన్నలాగానే మార్చుకోడు, మాట వినడం. కారణం ఏంటి? మరి కయ్యూని అలాగే ఉన్నాడు. కయ్యూని ఎలాగ ఉన్నాడు చెప్పండి? అలాగే ఉన్నాడు. సర్పం యొక్క లక్షణాలే కయ్యూనికి వచ్చాయి. ఆ కోపం, అవన్నీ కూడా పగ తీర్చుకోవడం, వాళ్ళు ఏదో ఒకటి చేసే వరకు నిద్ర పట్టడం, వాళ్ళు ఏదో ఒకటి. అందుకని ఏబేలు చంపే వరకు కూడా నిద్ర పట్ల బాధపడుతూనే ఉన్నాడు, కుమిలిపోతూనే ఉన్నాడు కయ్యి.
దాని విషయమై చాలా నలిగిపోతూనే ఉన్నాడు. నిద్ర పట్టలేదు వాడికి, కయ్యూనికి. ఏబేలు ఏదో చేసే వరకు కూడా నిద్ర పట్టదనమాట. వాళ్ళకి కీడు చేసే వరకు కూడా నిద్రపోరు అనమాట. అలాంటి స్వభావము. అందుకనే ఆ తండ్రి బుద్ధులే ఈ యొక్క కయ్యూను కూడా వచ్చేసాయి. అంటే సర్ప యొక్క బుద్ధులే, స్వభావమే ఈ కయ్యూను కూడా వచ్చింది. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలివి తక్కువతనం అనేటువంటిది అక్కడి నుండి ఆరంభమైంది. అక్కడి నుండే ఆరంభమైంది. కాబట్టి ఇక్కడ కయ్యూను తెలివి లేనివాడు. చూడండి, మనం ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండము ఏబేలు కయ్యూను గురించి వ్రాయబడినటువంటి ఆ మాట దగ్గర మనం చూద్దాం. నాలుగవ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. చదువమ్మా. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యావేకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యావే ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకి తొందరగా కోపం వచ్చేసింది. మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యావే కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, సత్క్రియ చేసిన వాడు ఎవరు చెప్పండి? మంచి క్రియ చేసిన వాడు ఎవరు చెప్పండి? ఏబేలు. కానీ కయ్యూను సత్క్రియ చేయకపోయేటప్పటికీ మెస్సీ ఏం చేశాడంటే, సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే, ఏబేలు యొక్క అర్పణల మీద లక్ష్యమించాడు తప్ప ఏమండి ఆ యొక్క కయ్యూను తెచ్చిన అర్పణను ఆయన పట్టించుకోకపోతే అయ్యో, ఆయన ఏబేలు యొక్క అర్పణను ఆయన పట్టించుకున్నాడు, లక్ష్య పెట్టాడు. నేను తీసుకొచ్చిన అర్పణనేమో ఆయన లక్ష్య పెట్టలేదు, నన్ను కూడా లక్ష్య పెట్టలేదు అసలు. కాబట్టి నేను ఏబేలు చేసినట్లుగా నేను కూడా చేస్తే నా యొక్క అర్పణను ఆయన లక్ష్య పెడతాడు అని అతడు ఆ తెలివి ఉపయోగించాల, తెలివిగా ఆ విధంగా ప్రవర్తించాల. కానీ అలాగ చేయలా. ఏబేలు యొక్క అర్పణను తీసుకొస్తే ఏబేలు యొక్క అర్పణనేమో లక్ష్య పెట్టాడు, నా అర్పణనేమో ఆయన తృణీకరించాడు. అంటే ఏబేలు అంటే ఆయనకి ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అని ఆ త్వరపడి ఆ కోపం పెట్టుకుని త్వరగా కోపం వచ్చేసింది అనమాట. తెలివి లేని వాళ్ళకి త్వరగా కోపం వచ్చేది. తెలివైన వాడు ఏం చేస్తాడు చెప్పండి? తను అలాంటి అర్పణను తీసుకొచ్చి నువ్వు పశ్చాత్తాపడతాడు. అయ్యా, నువ్వు అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు, నన్ను క్షమించాయా, నా అర్పణ లక్ష్య ఒప్పుకుంటాడు అతను. ఈ కయ్యూను అలా కాదు. అతను ఒప్పుకోవడం ఏంటి, నాతో ఒప్పుకోవడం ఏంటి? అహంకారం అన్నమాట, గర్వం. నన్ను తృణీకరించడం ఏంటి, ఎన్నుకుంటానా? త్వరగా కోపం, త్వరగా ఆవేశం, త్వరగా అది అతని కయ్యూని దారి మళ్ళేలాగా చేసిందంటే ప్రేమ, సహోదరుని ప్రేమించడం నుండి తొలగిపోయాడు అతను. సహోదరుని ప్రేమించడం నుండి తొలగిపోయి సహోదరుని చూస్తే చాలు, అంటే ఏబేలును చూస్తే చాలు అసూయ కలుగుతుంది, ఏబేలును చూస్తే చాలు ద్వేషం కలుగుతూ ఉంది,
ఏబేలును చూస్తే చాలు ఓ కోపం కలుగుతుంది, ఏబేలును చూస్తే చాలు కక్ష కలుగుతా ఉంది, ఏబేలును చూస్తే చాలు పగ కలుగుతా ఉంది, ఏబేలును చూస్తే చాలు ఎక్కడ చంపుదామా అని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దారి తప్పాడు, తొందరపాటు తను ఏం చేసాడు చెప్పండి? తెలివి తక్కువ తను, తెలివి లేని తను. తెలివైన వాడైతే ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. ఎవరైనా ఏదైనా పని చేశారనుకోండి, బాగా చేశారు, బాగా చేసావు, వెరీ గుడ్ అని అంటాం, మంచిదే. అదే పని ఇంకొకరు చేశారనుకోండి, ఏమయ్యా నిన్న ఆయన బాగా చేశాడయ్యా, ఈరోజు సరిగ్గా చేయలేదు అన్నాం అనుకోండి, అది చెప్తే నచ్చుదిలేండి మీకు, నేను చేసినా ఏది నచ్చదు మీకు. ఎవరన్నా ఏదైనా ఉదాహరణకు చెప్తాను, ఎవరు ఏదో 120 అనుకోండి మీటింగ్స్లో, మొన్న సిస్టర్ గారు బాగా చేశారమ్మా అంటే, తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారండి, ఈరోజు నువ్వు సరిగ్గా చేయలేదమ్మా అన్నావు అనుకోండి, తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, నిన్న సిస్టర్ గారు ఎలా చేశారేంటో తెలుసుకుందాం, వెళ్ళి ఆ విధంగా నేను చేద్దాం, ఆ విధంగా నేను మంచిగా చేద్దాం, అలాగా మంచిగా చేసి మరలా ఆయన యొక్క మెప్పు పొందుతారన్నమాట. ఆయన నా మనసుతో తెలివైన వాళ్ళు అంటే, అమ్మా బాగలేదమ్మా నువ్వు మీ ఆ మీటింగ్స్లో సరిగా ఉండలేదన్నా అనుకోండి, బుస్సు మళ్ళీ లెగిసిపోతారనమాట. త్వరగా కోపం వచ్చేద్దనమాట. త్వరగా కోపం వచ్చేసి వాళ్ళు చెప్తే నచ్చుదులేండి మీటింగ్లో, మేము చెప్తే నచ్చుదాం, మేము ఏం తెచ్చినా అలాగే ఉండదు మీకు, మేమంటే మీకు ప్రేమ ఉండదు, ఇష్టం ఉండదు, అర్థమైందా? అలా తీసుకుంటాడంటే కయ్యూని స్వభావం అదే. మార్చుకుని పశ్చాత్తాపడే స్వభావం కాదు అతడిది. అతడిది త్వరగా కోపం వచ్చేతనమాట. అలాగా నేను చేస్తే ఏమో నచ్చదులేండి, నేను చేసినా ఏది ఇష్టం ఉండదులేండి అంటుంటారు చాలామంది. కయ్యూని కూడా అలాంటివాడే, కయ్యూని కూడా. అందుకని ఎవరైతే బాగా వంట చేశారమ్మా అన్నామో వాళ్ళ మీద కోపం పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు ఏదన్నా చేస్తున్నా వీళ్ళ కోపం వస్తుంటుంది, కసిరేస్తుంటారు. ఎందుకని? బాగుంది అన్నాం కదా, ఈ బాగలేదని ఎవరినైతే అన్నామో వాళ్ళు మార్చుకోరు, బాగుందని ఎవరినైతే అన్నామో వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం, వాళ్ళని దగ్గరికి రానియకుండా ఉండడం, ఏమండి ఇంటికి రానియకుండా ఉండడం, వాళ్ళని చూడగానే ముఖం ఎత్తి పట్టుకుని వెళ్ళడం, వాళ్ళని చూసి ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళని చూడగానే దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళు రాగానే లేచి వెళ్ళిపోవడం. ఆ కయ్యని చేష్టలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అతడు దారి తప్పిపోయాడని అర్థం అన్నమాట. సహోదరుడు ప్రేమకు బదులుగా సహోదరుడు నువ్వు లేకపోతే సహోదరి చక్కని వంట చేసావంట, ఏబేలు నువ్వు మంచి అర్పణ అర్పించావు సహోదరుడా అని ప్రేమ చూపించడానికి బదులుగా ఈ చేష్టలన్నీ కనబడతా ఉడికిపోతూ ఉంటాడు, ఉడికిపోతూ ఉంటుంది. సహోదరుడితో మాట్లాడుతుంటే తట్టుకోలేదు ఆమె. వంట బాగా చేసినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా పాస్టర్ గారితో మాట్లాడుతుంటే తట్టుకోలేదు, సహోదరుడితో తట్టుకోలేదు, చీపురు పట్టుకున్నా తట్టుకోలేదు, గ్లాసు పట్టుకున్నా తట్టుకోలేదు, చెంబు పట్టుకున్నా తట్టుకోలేదు. కయ్యూని ఆత్మ ఆమెలో జ్వరపడిపోయింది. అక్కడి నుంచి ఏమవుతుంది? గొడవలు వచ్చేస్తాయి, కలహం వచ్చేస్తాయి, విభేదాలు వచ్చేస్తాయి. కయ్యూని ఆత్మదే. అతడు త్వరగా కోపం వచ్చేసింది, కోపం పెట్టుకుని. తెలివి ఉన్నవాడు అయితే పశ్చాత్తాపడతాడు. ఏబేలు అర్పణని నేను కూడా అర్పించాలి. నీతి సర్వశక్తిమంతుడికి ఏదైతే ఏబేలు సత్క్రియ చేశాడో నేను కూడా అలాంటి సత్క్రియ చేయాలనుకుంటాడు. తెలివైనోడైతే అతడు సత్క్రియ చేయాలనుకోవట్లా, నేర్చుకొని లేకపోతే గొర్రె పిల్లని తీసుకొచ్చి బలర్పించాలనుకోవట్లా, మంచి చేయాలనుకోవట్లా, తన జీవితాన్ని మార్చుకోవాలనుకోవట్లా, తన క్రియలు మార్చుకోవాలనుకోవట్లా, తన స్వభావాన్ని మార్చుకోవాలనుకోవట్లేదు. కానీ నేను ఇలాగే ఉంటా, నేను ఇదే అర్పిస్తాను తప్ప ఇంకోటి అర్పించను, నాదెందుకు కరెక్ట్ కాదనాలి. ఏబేలు కరెక్ట్ అంటావు, నాదెందుకు కరెక్ట్ కాదని, నేను సహోదరుడే కదా. ఏమండి పక్షపాతం ఉంది ఈయనకి, పక్షపాతం చూపిస్తున్నాడు. చాలామంది ఎవరిదన్నా బాగుందని వాళ్ళది బాగాలేదని అనుకోండి, వెంటనే మాట వదిలేస్తారు తొందరగానే. ఇదిగో పక్షపాతం, పక్షపాతం చూసారా? అతని మీద ప్రేమ చూపించి నా మీద తక్కువ చూడటం పక్షపాతం. లేని వార్త పుట్టించేస్తారు.
లేని వార్త ఏం చేస్తాడు చెప్పండి, పెట్టేస్తాడు. ఇదే త్వరగా కోపం వచ్చేసి ఆ తొందరలో తెలివిని తెలివి లేదు కాబట్టి ఆ తొందర, అదే తెలివి ఉందనుక ఏం చేస్తాడు చెప్పండి, హేబేలులాగా అర్పణ అర్పిస్తాడు. హల్లెలూయా. ఆ తెలివి లేడు కాబట్టి త్వరగా ఏమొచ్చింది చెప్పండి, లక్ష్య పెట్టకపోగానే హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు, నా అర్పణ లక్ష్య పెట్టలేదు అని కోపగించుకొని, హేబేలు బాగు చేశాడు అన్నాడు, నేను బాగు చేయలేదన్నాడు అని కోపం పెట్టుకొని ఇంకా బాగా హేబేలులాగా చేసి ఆయన మెప్పు పొందడం వదిలేసి ఈ విధంగా తయారైపోతాడు. సహోదరుడి మీద విరోధంగా విరోధంగా మారిపోతాడు అనమాట. తెలివి లేదు, దారి తప్పిపోయాడు. సహోదరు ప్రేమలో ఉండడమే సరైన దారిలో ఉన్నట్లు లెక్క. ద్వేషము పగ పెట్టుకున్నట్టు ఏమైపోయాడు చెప్పండి, దారి తప్పిపోయాడు, దారి తొలగిపోయాడు. అందువల్లనే తొందరపడి నడుచువాడు ఏమైపోతాడు, త్వరగా కోపడి చిరాకు పడిపోయి. కొంతమంది అందుకే చూడండి, ఏదైనా చెప్పామనుకోండి త్వరగా కోపం వచ్చేసి అవి అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఆలోచించడం, ఏం ఆలోచించుకోండి, ఏం చేస్తాడు చెప్పండి, తొందరపాటుతనము. అందుకని ఇక్కడ తొందరపడి నడుచువాడు ఏమైపోతాడు చెప్పండి, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి హేబేలు అర్పణ ఆయన మెచ్చుకున్నాడు. హేబేలు లేకుండా చేస్తే, హేబేలుని ప్రార్థన రానియకుండా చేస్తే, హేబేలుని మందిరానికి రానియకుండా చేస్తే, హేబేలుని సహోదరులతో కలవనీయకుండా చేస్తే, అసలు హేబేలు భూమి మీద లేకుండా చేస్తే, అప్పుడు సర్వశక్తిమంతుడు నా మీద కాకుండా ఇంకెవరి మీద దృష్టి పెడతాడు, నా మీదే పెడతాడు. అలా అనుకున్నాడు. అర్థమైందా మీకు? అలా అనుకొని ఆ యొక్క కపటమైన దురాలోచనలు చేసి ఆ యొక్క సహోదరుడిని చంపేశాడు. అందుకనే సర్ప సంతానం అంటే ఇదే. సర్ప సంతానం ఏం చేస్తే అప్పుడు తెలివి ఉండదు, దానికి తెలివితేటలు ఉండవు దానికి. అదే సర్వశక్తిమంతుడు సంతానానికి ఏముంటుంది చెప్పండి, తెలివి ఉంటుంది. దీనికి ఏముండదు, తెలివి ఉండదు కాబట్టి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది, పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటుంది. సహోదరుని చంపాలను, ద్వేషించడము, పగ పెట్టుకోవడము మార్చుకోదు. పగ అయినా పెట్టుకుంటారు కానీ, కక్ష అయినా పెట్టుకుంటారు కానీ జీవితాన్ని మార్చుకోదు. జీవితాన్ని ఏం చేయరు చెప్పండి, బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు, అలాగే దావీదు ఉన్నాడు. ఆ యొక్క గొల్యాతును చంపిన తరువాత సౌలుకేమో 1000 కొలదియు, దావీదుకేమో 10,000 కొలదియు. స్తోత్రాలు. అంటే హెచ్చించగానే అయ్యో నేను కూడా దావీదు వంటి భక్తిపరుడుగా మారాలి, దావీదు వల్ల నేను కూడా ఆ విధంగా మారి విజయం అనేది అతనికి లేదు. వెంటనే ఏం చేశాడంటే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. త్వరగా ఆలోచించాడు, నా తర్వాత నా కుమారుడు దక్కకుండా పోతేమో రాజుగా ఉండకుండా దావీదైపోతాడేమో రాజు అని మనసులో పెట్టుకొని ఒక తొందరపాటు అందుకని తప్పుడు ఆలోచన, దురాలోచన మనసులో పెట్టుకొని ఏం చేశాడు చెప్పండి, ఏ దురాలోచన పెట్టుకున్నాడు, దావీదును కనుక భూమి మీద లేకుండా చేసినట్లయితే, చంపినట్లయితే ఇంకా ఆ సింహాసనం అలాగే ఉంటుంది, నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నా మనవడు, నా తర్వాత ముని మనవడు ఆ విధంగా రాజులైపోతారు. చూశారా మీకు? మార్చుకోరు వాళ్ళు, పశ్చాత్తాపడరు, స్వభావాన్ని మార్చుకోరు. ఆ జనులు దావీదు గురించి గొప్పగా మాట్లాడేటప్పటికీ ఇలా చూశాడు, నేను ఎక్కడుంటే నా గురించి, నేను రాజుని, నా గురించి గొప్పగా మాట్లాడాలి కానీ దావీదు గురించి మాట్లాడేవేంటి? దావీదును ఆయన అభిషేకించాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా అక్కడ చూడండి,
అందుకనే తొందరపడి నడుస్తూ ఉండేవాడు, తొందరపడి నిర్ణయాలు తీసుకునేవాడు. హృదయం అంతా కూడా దావీదుని గురించి ఒక భయం, ఆందోళన, కంగారు, హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. అది కోపం. అందుకని దారి తప్పిపోయాడు. దావీదుని ప్రేమించలేకపోతున్నాడు, దావీదుతో మాట్లాడలేకపోతున్నాడు, దావీదుతో కలిసి నడవలేకపోతున్నాడు, పగబెట్టుకున్నాడు లోపల. దావీదుతో కలిసి పని చేయలేకపోతున్నాడు. అందుకని చాలామంది అలా పెట్టుకుని పని చేయలేకపోతుంటారు, కలిసి ఉండలేకపోతుంటారు, కలిసి మాట్లాడుకోలేకపోతుంటారు, కలిసి పనులు చేసుకోలేకపోతుంటారు, కలిసి నడవలేకపోతుంటారు. ఎందుకని? లోపల పగ ఉంది, ద్వేషం ఉంది లోపల. అది పెట్టుకొని దావీదును రానిచ్చేవాడు కదా. నువ్వు కూడా కొన్నిసార్లు సౌలులాగా మారిపోయి సహోదరులు ఎవరు కూడా రానివి నీ దగ్గరికి. సహోదరులు ఏం చేయి చెప్పండి, నువ్వు కూడా నీ దగ్గరికి రానేవో. రాదువా, అడిగితే నేను చేయను, వీళ్ళొస్తే నేను చేయను. ఎందుకని? ద్వేషం ఉంది. నీ సహోదరు ప్రేమ అంటే నువ్వు అలా అంటావా? సహోదరు ప్రేమ అంటే అలాంటి మాటలు మాట్లాడతావా? నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైపోయావు? తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని నువ్వు దారి తప్పిపోయావు. నువ్వు బైబిల్కు విరుద్ధంగా ఐక్యంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అని బైబిల్ చెప్తూ ఉంటే ఐక్యంగా ఉండలేకపోతున్నాడు, కలిసి ఉండలేకపోతున్నాడు సౌలు రాజు దావీదుతోటి. ఎందుకనంటే అక్కడ సౌలులో అసూయ, గర్వము, పగ ఆ దావీదు మీద ఉన్నాయి కాబట్టి దావీదుని రానివ్వట్లేదు, అతడు కలవనివ్వట్లేదు అతడు. నీకు అర్థమైందా? అందుకని ఏదైనా పని చేస్తుంటారు కొంతమంది, వెంటనే ఏ సహోదరుడు సహోదరి వచ్చారు హెల్ప్ చేయబోతున్నారు, ముఖం మారిపోతుంది. ముఖం ఏమైపోతుంది చెప్పండి? ఆ కయ్యను మొక్కలాగా తయారైపోతుంది. కయ్యను మొక్కలాగా అయిపోయి వాళ్ళొక్క చూడరు, వాళ్ళొక్క మాట్లాడరు, ముఖం తిప్పుకుంటారు. వీళ్ళు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఏదైనా అభ్యర్థం అలా వచ్చారు కూడా చూడగానే తిప్పేసుకుంటాడు అన్నాడు ముఖం. కయ్యూని ఆత్మది. ఏ ఆత్మ చెప్పండి? అది కయ్యూని యొక్క. ఎందుకంటే మరి శరీరము అయినప్పుడు సమాజము, శరీరం ఉంది, నా శరీరం ఈ చెయ్యి ఒకటే చేస్తాయండి అన్ని పనులు. అలాగే సహోదరుడు సమాజం అంటే అందరూ కూడా. అందుకని ఇవన్నీ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ కలిపే శరీరం. అలాగే సహోదరు అందరూ కలిపి ఆయన యొక్క శరీరం అయి ఉన్నారు కాబట్టి ఆ శరీరం అంతా కూడా శ్రమ పడుతున్న బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఉండాలి తప్ప నీవు ఆ తొందరపాటు వలన తొలగిపోతున్నాడు. దావీదును చూడగానే తొందరపాటు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, తొలగిపోతున్నాడు. ప్రేమకు బదులుగా ద్వేషిస్తున్నాడు. ప్రేమించాలనుకుంటాడు కానీ దావీదు వచ్చేటప్పటికి తొలగిపోతున్నాడు. అందుకంటే తెలివి లేదు అతడికి. కానీ అతని యొక్క కుమారుడు అయిన తెలివైన వాడు ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. సర్వశక్తిమంతుని యొక్క అభిషేకం అతని మీద గుర్తించి అతన్ని సర్వశక్తిమంతుని అభిషేకమును బట్టి దావీదుని గౌరవించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ప్రియులారా, అందుకనే ఆ సౌలు కుమారుడు యొక్క మనసు దావీదు యొక్క మనసు ఏమైపోయింది చెప్పండి? కలిసిపోయింది. అందుకనే పిల్లారా, ఎప్పుడు కూడా ఈ యొక్క దారి తప్పిపోయిన వారు ఎవరితోడు కూడా ఆ యొక్క సౌలు వలె, ఏమండి, కయ్యూని వలె కలవలేకపోతూ ఉంటారు, ప్రేమించలేకపోతుంటారు, ఏకీవించలేకపోతుంటారు, కలిసి ఉండలేకపోతుంటారు. అర్థమైందా? ఐక్యంగా ఉండలేకపోతుంటారు. ఇళ్లల్లో కానీ, సమాజంలో కానీ, సమాజంలో కానీ ఆ విధంగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటనంటే పిల్లారా, అక్కడ ఏం జరిగింది? తెలివి లేదు. తెలివి ఉన్నట్లయితే సమాధానాన్ని వెతకడం, ప్రేమ కలిగి ఉండడం, ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది. అలా సమాధానంగా ఉండడం, ప్రేమ చూయించడం. అందుకనే పిల్లారా, నువ్వు ఆత్మీయంగా దారి తప్పిపోయావంటే ఇంకా
నీవు ద్వేషముతో జీవిస్తూ ఉంటావు అన్నమాట. ప్రేమతో ఉండలేవు. అందుకనే పిల్లారా, తెలివి తక్కువ తరం. బైబిల్లో మనము ఏశావును గురించి కనుక మనం చూసినట్లయితే, ఏశావు చూడండి ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పిల్లలారా 14వ వచనం మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడు. అందరితో సమాధానముగాను పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా మెస్సీని చూడడు. పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడే మెస్సీని చూస్తారు. మీలో ఎవడైనా సర్వశక్తిమంతుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు అపిత్రులై పోదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనిడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. అందుకే చూడండి, మీలో ఎవడైనా సర్వశక్తిమంతుని కృపను పొందకుండా తప్పిపోవునేమో మరియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు పిల్లారా అపిత్తులైపోదురేమో అనియు తప్పిపోదురేమో అనియు. ఇప్పుడు మనిషి తప్పిపోతాడు చెప్పండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు అని ఉంది. తొందరపాటు వల్ల తొందరపాటు వల్ల కృప పోగొట్టుకుంటాడు. తొందరపాటు వల్ల పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు, దారి తప్పిపోతాడు. అలాగే ఇక్కడ ఏశావు కూడా ఏం చేశాడంటే పిల్లారా, అతడు ఆ చిక్కుడుగాయల కూర యాకోబు చక్కగా ఎర్రగా చాలా చక్కగా వండుతూ ఉన్నాడు. చూడగానే ఏమొచ్చింది చెప్పండి ఇతనికి? తొందరపాటు వచ్చేసింది. అంతేకాదు, మీరు ఒకసారి ఇంటికెళ్ళి చదవండి. అతడు చాలా ఆకలితో ఉన్నాడు. ప్రాణం పోయేదేమో అన్నట్టుగా ఉంది అతనికి. వినారా, చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడే వేటకి వెళ్ళి వచ్చేసాడు, అడవికి వెళ్ళి తిరిగి వచ్చేసాడు. కానీ అక్కడ చక్కగా కూర వండుతూ ఉండగానే అతనికి ఏం కలిగిందంటే దాన్ని తినాలని ఆశ కలిగింది. అర్థమైందా? దాన్ని ఆశించాడు అతను. కానీ పిల్లారా, అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నీ జ్యేష్ఠత్వకుని నాకు ఇచ్చినట్లయితే నీకు ఈ చిక్కుడుగాయల కూర నీకు ఇచ్చేస్తాను. చూడండి, తాత్కాలికమైన వాటి కోసము శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటాను. తాత్కాలికమైన వాటి కోసము. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చదవండి, మీకు చదివితే బాగా అర్థమవుతుందని నా అభిప్రాయం. ఒకసారి చూడమ్మా, ఆదికాండము 27వ అధ్యాయము ఒకసారి మీరు చదువు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా అతడు చిత్తము నాయన. అప్పుడు ఇస్సాకు
ఆ, 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 తీసుకొని అడవికి పోయి ఆ వేటాడి ఆ ఆ నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన ఆ భోజ్యములను ఆ నేను తినుటకై నా యొద్దకు తెమ్మని ఆ ఇస్సాకు ఆ ఏశావుతో ఆ ఆ ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబెక్క తన కుమారుడకు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యావే సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని చూడండి, ఇక్కడ యాకోబు ఏశావుని గురించి మనం చూస్తుంటాం. కానీ యాకోబు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ అమ్మగారు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ తండ్రికి ఇచ్చేసాడు. ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళిపోయాడు. నీకు అర్థమైందా? అడవికి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏశావు చాలా తెలివి తక్కువ. యాకోబు మోసగాడే, కానీ ఏమై ఉన్నాడు చెప్పండి? తెలివైన వాడు. అయితే సర్వశక్తిమంతుని యొక్క కృప యాకోబు మీద ఉన్నదని రెబెక్కకు తెలుసు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఎందుకంటే కృప, పాపుల పట్ల చూయించినటువంటి కృప. అందుకని యాకోబు కృప నొందినవాడు, యాకోబు కృప పొందినవాడు. అందుకనే కృప, సర్వశక్తిమంతుని కృప అతని మీద ఉంది. కాబట్టి అందుకనే అతనికి అన్ని కూడా అనుకూలంగా వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? ఏశావు మీద ఆయన కృప లేదు. అందుకనే యాకోబుని నేను ప్రేమించి తిని ఏశావుని నేను ద్వేషించి తిని అన్నాడు. యాకోబుని నేను ప్రేమించి తిని ఎవరిని కఠినపరుస్తున్న వాళ్ళని కఠినపరుస్తాను, ఎవరిని కనికరిస్తాను వాళ్ళని నేను కనికరిస్తాను. ఎందుకంటే సర్వశక్తిమంతుడికి ముందు నిర్ణయము, ముందు అన్ని తెలుసు ఆయనకి. యాకోబు ఏ విధంగా ఉంటాడో, ఏశావు ఏ విధంగా ఉంటాడో ముందే ఆయనకి తెలిసి ఆయన ఏం చేశాడనంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో యాకోబు పేరు రాశాడు. ముందు జ్ఞానాన్ని బట్టి జరగబోయే విషయాలు ఆయనకు తెలుసు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, అతడు ఇక్కడ ఆశీర్వాదమునకు బదులుగా శాపాన్ని పొందుకున్నాడు ఏశావు. మరలా ఇంకొక విషయం మనం చూద్దాం. ఇందాక మనం అనుకున్న విషయం చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం నుండి మీరు చదవండి. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుడి యందు నేర్పరై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో సాధు స్వభావంతో ఉన్నాడు. ఇతడు మోసగాడే, కానీ స్వభావం ఏమిటి చెప్పండి? సాధు స్వభావం. ఎక్కడున్నాడు? గుడారములో నివసిస్తూ ఉన్నాడు. అందుకని మనకి అడవుల్లో తిరిగే జంతువులు అంటే అడవి జంతువులు. తర్వాత చదువమ్మా. అలాగే ఇక్కడ ఏశావు ఎలా ఉన్నాడు? అరణ్యవాసిగా ఉన్నాడు. అడవుల్లో ఎలా జంతువులు తిరుగుతుంటే అలా తిరుగుతుంటాడు, ఇంటి పొట్టును ఉండకుండా. ఊరి మీద అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు, అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. యాకోబు ఎక్కడ ఉండేవాడు? గుడారాల్లో ఉండేవాడు. అంటే ఇంటి దగ్గర కోళ్ళు, కుక్కలు, మేకలు, గొర్రెలు ఆ ఇళ్ళ దగ్గర తిరుగుతుంటే అడవుల్లోకి వెళ్ళవయి.
వదిలేసిన మళ్ళీ వచ్చేస్తాయి ఆవులు. అలాగే యాకోబు అలా ఉన్నాడు అనమాట. ఆ గుడారాల దగ్గరే, ఆ ఇళ్ళ దగ్గరే, ఆ ఇంటి దగ్గరే సాధు స్వభావంతో. మరి అతడు సాధు స్వభావం కాదు. సాధు జంతువులు ఉంటాయి, క్రూరమైన జంతువులు ఉంటాయి. పులులు, సింహాలు క్రూరమైన జంతువులు. సాధు జంతువులు ఆవు, గొర్రె, కోళ్ళు మనుషులతోటి ఎలా ఉంటాయి చెప్పండి? సాధు స్వభావంతో ఉంటాయి. ఇక్కడ తిరుగుతుండేవాడు ఎవరు? యాకోబు. ఏశావు ఎక్కడెక్కడో అడవుల్లో తిరుగుతుండేవాడు. అది ఈనాడు కూడా కుర్రోళ్ళు కూడా చాలా మంది అలాగే ఉంటున్నారు. ఇళ్ళ దగ్గర ఉండలేదు, వాళ్ళ కుర్రోళ్ళు అంటేసుకొని ఎక్కడ తిరుగుతున్నారు చెప్పండి? ఊరి మీద తిరుగుతూ ఉంటారు. అదిగో అలా పిచ్చి కటింగ్గా తిరుచుకొని. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేదు. ఇంకా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంకా పాస్టర్ గారు అలా చెప్తుంటారు, ఆయన మాటలు వినొద్దు, ఇంకా నువ్వు కత్తిరించేలాగా. అందుకని ఇది ఎలా ఉంది? పాకలా ఉంది. చక్కగా నీట్గా చాలా మంది అంతే గంజాయిలు కత్తిరించుకున్న గంజాయి వాళ్ళు తలకాయలు అలాగ ఉంటాయి. గంజాయి తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు, మొత్తు పదార్థాలు, మొత్తం ఇంజక్షన్ వేయించుకునే కటింగ్లు ఇలాగ ఉంటాయి. అలాంటి కటింగ్లు కత్తిరించుకొని ఉంటారు. ఇప్పుడు చాలా మంది అలాగే తిరుగుతూ ఉంటారు. ఆ బండి వేసుకొని, ఈ బండి వేసుకొని, తలదూకోకుండా, స్నానాలు చేయకుండా, బట్టలు మార్చుకోకుండా, అదొక స్టైల్ అంట. తలదూకోకుండా, నూనె రాసుకోకుండా, ఆ చుట్టూరు ఇలా కత్తిరించి పైన పాక ఎలా ఉండదు అలాగా చుట్టూరు బోడుగుండు, పైన ఎంట్రుకలు అనమాట. చుట్టూరు గుండు, పైన ఎంట్రుకలు. మనం చర్చికి వస్తున్నాము, ఎవరు నవ్వుతారేమో, ఇన్నిసార్లు చెప్పినా మన సిగ్గు అలాంటివి ఉన్నాయి అనుకోండి, అలాంటి కత్తిరించాం మనం. అందుకే కుర్రోళ్ళు కూడా సిగ్గు ఉండదు. ఈ కటింగ్ ఏంద్రా అంటారేమో సిగ్గు ఉండదు, ఈ బట్టలు ఏంట్రా అంటారేమో సిగ్గు ఉండదు, స్టైల్ అంటారు. ఎందుకంటే ఇలాంటి కత్తిరించుకునే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అంటారు, చాలా బాగుందిరా, చాలా బాగుందిరా అనొచ్చు ఫ్రెండ్స్. లోకస్తులైన పిల్లలు ఏమంటారు చెప్పండి? చాలా బాగుందిరా అనొచ్చు. కానీ లోకస్తులు స్నేహితుల్ని సంతోషపరచడానికి కాదు, వాళ్ళని ఆనందపరచాలని వాళ్ళ చేత, లేకపోతే ఎవరో ఒక అమ్మాయిలో అబ్బాయిలో చాలా బాగుంది, చాలా బాగుందని అమ్మాయిలను ఆకట్టుకోవడానికో చాలా మంది అలాంటి కటింగులు కత్తిరిస్తారు. ఎక్కువ అమ్మాయిలు ఆకట్టుకోవాలని, ఆకర్షించడానికి అలాంటి కటింగులు, అలాంటి బట్టలు వేసుకుంటారు. ఎక్కడో దారి తప్పిపోతేనే ఇలాంటివన్నీ కటింగులు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. చాలామంది కుర్రోళ్ళందరూ బయట. అర్థమైందా? ఏదో ఆకర్షించాలని, అందరూ కూడా జుట్టంకు చూడాలని, ఆ కుర్రోడంకు చూడాలని, ఏ ఇంటర్వ్యూ వెరైటీగా ఉంది, చుట్టూరు గుండి చేయించుకుని పైన ఇంటర్వ్యూలో తన గురించి చెప్పుకోవాలని, తన గురించి మాట్లాడుకోవాలని ఇలాంటి కటింగులు వేసుకొని ఊరి మీద తిరుగుతూ ఉంటారన్నమాట. స్పీడ్గా బళ్ళు నరుకుతూ, స్నానాలు చేయకుండా, మురికి బట్టలు వేసుకుని, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, తలస్నానాలు చేయకుండా తిరుగుతూ ఉంటారు. ఏం చెప్పండి? అరణ్యవాసులు అనమాట. అడవి గాడిదలై, అడవి గాడిద, కట్టబడిన గాడిద ఎక్కడ ఉండదు? ఇంటి దగ్గర ఉండదు. అందువల్ల యాకోబు ఎలా ఉన్నాడంటే సాధు స్వభావంతో ఉన్నాడు. ఏశావేమో అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. అరణ్యవాసి అని ఉంది. అరణ్యంలో నివసిస్తుండేవాడు. ఎప్పుడు కూడా చెట్ల మీద, కొట్ల మీద, కొండల మీద, సొరంగాల్లో. అందుకే ఏ జంతువు ఎక్కడ ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుంది అన్నీ తెలిసాడు. అన్నీ తెలుసు అతనికి. కాబట్టి పిల్లారా, తర్వాత చదవండి అమ్మా. ఇస్సాకు ఏశావు తెచ్చిన మాంసమును తినిచుండెను, అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబుని ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకమును వండుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుచేత అతని పేరు ఏదోము అనబడిను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా, ఏశావు, నేను చావబోచున్నాను కనుక జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి
లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. తొందరపాటు వలన, తెలివి తక్కువ తన వలన. ఇప్పుడు జ్యేష్ఠత్వము కలిగిన వాడు చనిపోడు. మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుడు. ఎందుకంటే ప్రథమ కుమారుడికే ఆ జ్యేష్ఠ తక్కువ ఉంటుంది అన్నమాట. కానీ ఇతడు తెలివి తక్కువ వాడు. ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కదా, ఇంకా నాకెందుకు జ్యేష్ఠ తక్కువ అనుకొని తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. తొందరపాటు నిర్ణయం ఏం చేసింది చెప్పండి? అతన్ని తెలివి తక్కువ నిర్ణయం. తొందరపాటు నిర్ణయం అంటే తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? పోతే పోయింది, జ్యేష్ఠ తక్కువ పోతే పోయింది అనుకొని అతడు ఆ చిక్కుడుగాయల కూరను తీసుకుని జ్యేష్ఠతకు అమ్మేసుకున్నాడు. దారి తప్పిపోయాడు. తెలివైన వాడైతే జ్యేష్ఠత్వకు కలిగిన వాడిని నేను మరణించను, ఆయన నా మీద ఉంటుంది. ఎందుకంటే ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ అంత గొప్పది. నేను దాన్ని అమ్మను. నీ చిక్కుడుకాయ కోరొద్దు, నాకేమో వద్దు. నేను చస్తే ఒకళ్ళు చస్తాను తప్ప దానికోసం, చిక్కుడుకాయల కూర కోసము నేను జ్యేష్ఠతకు నేను అమ్మి వేసుకోను అని చెప్పి అతడు తెలివిగా నిలబడతాడు. తెలివైనడైతే హల్లెలూయా. చప్పకున్నారు ఇక్కడ వాళ్ళు. చప్పగా చల్లగుంది కదా, ముడుచుకోండి ఇలాగా. ఏంది ఆ కూర్చోడం ఏంటి? నువ్వే ముడుచుకొని కూర్చోడానికి పొద్దుగుని కోడ్లా కూర్చోకండి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎగురుతున్న పక్షిరాజులాగా ఉంటారు. చల్లగుందని, బయట వర్షం పడుతుందని. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, జ్యేష్ఠత్వం యొక్క విలువ అతడికి తెలియదు. అతను ఏం చేశాడు చెప్పండి? తెలివి తక్కువ నిర్ణయం తీసుకుని, తెలివి తక్కువగా తొందరపడి జ్యేష్ఠత్వకుడు అమ్మేసేసాడు. తొందరగా. ఎవరినైనా అడిగాడా? వాళ్ళ నాన్న ఇస్సాకునేమని అడిగాడా? ఇలాగ తమ్ముడు జ్యేష్ఠత్వకుడు అమ్మేయమంటున్నాడు, మరి ఏంటి చేయనా, చిక్కుడుగాయల కూర ఎవరంటున్నాడు అని ఏమన్నా అడిగాడా? ఏం అడగలా. అడిగితే అరే నువ్వు అలా చేయకూడదురా, ఇలా చేయాలరా అని చెప్పేవాళ్ళేమో. ఏం అడగకుండానే తనకు తాను సొంత నిర్ణయం తీసేసుకున్నాడు. తనకు తాను ఎవరిని సంప్రదించలేదు. తొందర నిర్ణయం తీసుకొని ఏమైపోయాడు చెప్పండి? తొందరపాటు నిర్ణయం తీసుకుని ఆ జ్యేష్ఠతను అమ్మేసుకున్నాడు. పోయింది. ఇక్కడ జ్యేష్ఠతను అమ్మేసుకున్నాడు, అది పోయింది. మరలా ఇక్కడ ఆశీర్వాదం పోయింది. అన్ని పోయేటప్పటికి అతను ఏమొచ్చేసింది చెప్పండి? ఏమొచ్చేసింది? పూర్తిగా దారి తప్పిపోయాడు, తొలగిపోయాడు. ఆ తొందరపాటుతనం వలన తొలగిపోయి ఆశీర్వాదం జ్యేష్ఠతకు పోయి ఆశీర్వాదం వచ్చేసింది. ఈ యొక్క యాకోబు నన్ను మోసం చేశాడని నీ తెలివి తక్కువ వల్ల నువ్వు మోసపోయావు. నువ్వు తెలివైన వాడైతే నేనెవరో మోసం చేయరు. తెలివైన వాడు ఎవరైనా మోసం చేయ అపవాది తంత్రం మనం ఎరుగుదామని ఉంది బైబిల్. తెలివైన వాడిని ఎవరేం చేయలేరు చెప్పండి? మోసము చేయలేరు. ఏదో లాభ తెలివి తక్కువది కాబట్టి మోసం చేశాడు సాతాను. అలాగే యోధా తెలివి తక్కువడు కాబట్టి వాళ్ళు మోసం చేశారు. కానీ తెలివైనటువంటి శిష్యులు మిగతా వాళ్ళు ఎవరైనా సాతాను మోసం చేయగలిగాడా? 11 మంది శిష్యులు ఎవరైనా మోసం చేయలేడు. వాడు యాకోబుని ఎవరైనా మోసం చేయగలిగారా? లేదు. యాకోబు తెలివైన వాడు, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల అతడు తెలివి తక్కువ వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, తెలివి తక్కువ వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దారి తప్పిపోయాడు. దారి తప్పిపోవడం అంటే బైబిల్లో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు నడిచిన మార్గములో నడవకుండా, అంటే ఇస్సాకు నడిచిన మార్గంలో నడవకుండా అన్యుల మార్గంలోకి వెళ్ళిపోయాడు. లోకస్తుల మార్గంలోకి వెళ్ళిపోయాడు. అంటే లోకస్తులు ఎలాగైతే తృణీకరిస్తారో, ఆ మెస్సీని తృణీకరిస్తారో, సర్వశక్తిని తృణీకరిస్తారో, ఇతడు కూడా జ్యేష్ఠత్వకును తృణీకరించి ఆశీర్వాదం పోగొట్టుకుని వాడై అతడు ఏమైపోయాడు చెప్పండి? దారి తప్పిపోయినటువంటి వాడైపోయాడు. తొందరపాటు నిర్ణయాలు ఆత్మ సంబంధంగా దూరం చేసేలాగా చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు. అందుకనే తొందరపడే స్వభావం కలిగిన వాడు తెలివి తక్కువ వాడు. తెలివి లేదు అతనికి. అందుకని తొందరపడే నిర్ణయాలు తీసుకోడు. దావీదు ఉన్నాడు అనుకోండి,
తొందర నిర్ణయాలు తీసుకున్నాడు, తెలివి తక్కువ పని చేశాడు. అందరిని పిలిచాడు. ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు అందరిని పిలిచాడు, కానీ నాతాను ప్రవక్తను పిలిచి గర్వించాడు. నాతాను ప్రవక్తను పిలిచేదేంది? నాతాను ప్రవక్తకి చెప్పేదేంటి? నాకు తెలీదా? నేను తీసుకురాలేనా? ఏమండి, ఆయన పిలిచేదేంది అనుకున్నాడు. అతను లెక్క చేయలా, లెక్కలోకి తీసుకోవాలా, అందరికి తెలియజేశాడు, కానీ అతను చెప్పాల. అదే సర్వశక్తిమంత చిత్తం లేకుండా సేవ చేయటం చెప్పిపోయినాడు. చెయ్యొచ్చు, అది సర్వశక్తి చిత్తం కాదన్నాడు. యాజకుడు లేకుండా, సేవకుడిని సంప్రదించకుండా తన ఇష్ట ప్రకారం వెళితే అది ఆయన చిత్తం కాదు. సర్వశక్తి చిత్తము ఆయన పనే చేయొచ్చు, కానీ ఆయన చిత్తం దాన్ని అంగీకరించరు ఆయన. ఏమైపోయింది చెప్పండి? తొందర నిర్ణయం తీసుకున్నాడు, తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు, దారి తప్పిపోయాడు. తొందరగా ఏదో మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు. ఆ తొందరలో నాతాను ప్రవక్తని పట్టించుకోవాలా. ఏమైపోయింది? సర్వశక్తిమంత చిత్తము కాదు, అక్కడ శిక్షించబడ్డారు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లారా, తెలివి తక్కువ వాడు ఏమైపోతాడు చెప్పండి? వాక్యము నుండి తొలగిపోతాడు, సర్వశక్తిని దూరం అయిపోతాడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, వాక్య విరోధమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ తొందరపాటులో బైబిల్కి సర్వశక్తిమంతుడు విరోధమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తొందరపాటులో సర్వశక్తిని దూరం అయిపోతాడు. అలాగే ఏశావు అలాగే చేశాడు, దావీదు అలాగే చేశాడు. అలాగే బైబిల్లో ఇజ్రాయేల్ కూడా అంతే. ఐగుప్తు దేశంలో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఆయన బయటకు తీసుకొస్తే పిల్లారా మీరు గమనించండి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరలా ఐగుప్తు సైన్యం మరలా వీళ్ళని ఎందుకు మనం వదిలిపెట్టామా, వీళ్ళని ఎందుకు మనల్ని వెళ్ళిపోమన్నామా వాళ్ళ దేశానికి అని చెప్పి వాళ్ళు మరలా మనసు మారి మరలా వెనక్కి వచ్చేస్తున్నారు ఇజ్రాయిల్ని తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు వీళ్ళు రథముల మీద వస్తూ ఉంటే వీళ్ళు చూశారు. చూసి ఏమైపోయారు చెప్పండి? తొందరపడి మాట్లాడుతున్నారు, తెలివిగా మాట్లాడలేదు. తెలివైన వాళ్ళు అయితే ఏమంటారు చెప్పండి? ఐగుప్తు దేశంలో అంత గొప్ప కార్యాలు చేసిన సర్వశక్తిమంతుడు మరలా మనల్ని ఎందుకు రక్షించడు? వాళ్ళు వచ్చినా వాళ్ళ నుండి మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే అంత గొప్ప కార్యాలు ఐగుప్తులో చేసినట్టు ఆయన ఇప్పుడు కూడా చేయగలడు అని తెలివిగా మాట్లాడతారన్నమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివి తక్కువతనంగా తొందరపాటుతో మాట్లాడుతున్నారు. ఏమని మోషే ఇదిగో కానాను అని చెప్పావు, ఐగుప్తుని మమ్మల్ని తీసుకొచ్చావు, మళ్ళీ అదిగో ఐగుప్తు సైన్యం యొక్క రథాలు ఏమి వచ్చేస్తున్నాయి, ఇప్పుడు మన చేతిలో ఏమీ లేవు, ఇప్పుడు మనల్ని వాళ్ళు చంపేస్తారేమో, వాళ్ళు మన యొక్క ప్రాణాలు తీస్తారేమో, ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి తొందరపడి మాటలు వదిలేస్తున్నారంతే. తొందరపడి ఏదోటి అంటున్నారు. నిజంగా తెలివైన వాళ్ళైతే ఆ విధంగా మాట్లాడతారా? తెలివి తక్కువ వాళ్ళు, అందుకని దారి తప్పిపోయారు. దారి తప్పిపోయి మాట్లాడదు. అప్పుడు మోషే అంటాడు, మీరు భయపడవద్దు, ఊరకు నిలిచిండి చూడండి, యావే విజయాన్ని ఇస్తాడని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకనే తెలివి తక్కువ వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? తొందరగా దారి తప్పిపోతారు. తొందరగా దారి తప్పిపోయారు. తొందరగా ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయారు. తొందరగా ఆయన మీద నమ్మకాన్ని కోల్పోయారు. ఆయన చేసిన మేలులు మరిచిపోయారు. ఆ తొందరలో ఆయన తొందరలో చేసిన మేలులు కూడా, ఉపకారాలు కూడా మరిచిపోయారు. మర్చిపోయి ఏం చేశారు చెప్పండి? ఇష్టం వచ్చిన విరోధంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమండి? తొందరలో ఎలా పడితే అలాగా లేచిపోయి మాట్లాడుతున్నారు. పిల్లరా నువ్వు కూడా అంతే, నీ భర్త మీద లేచిపోతావు, భార్య మీద లేచిపోతావు, పిల్లల మీద లేచిపోతావు, అందరి మీద ఏం చేస్తారు చెప్పండి? తొందరగా వెనక ముందు ఏం తెలుసుకోరు, ఆలోచించరు. అయ్యా మోషే వాళ్ళు వస్తున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి అని అన్నారా? మోషే ఐగుప్తు సైన్యం మరలా వస్తున్నారు, మరి ఏంటి, మనం ప్రార్థన చేద్దామా, మరేంటి పరిస్థితి ఏంటి? ఏమీ మాట్లాడడం లేదు, ఏమి అడగడం లేదు, తొందరపడి నిర్ణయాలు తీసేసుకుంటారు.
తొందర నిర్ణయాలు తీసేసుకొని ఏదోటి నిర్ణయించుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటారు. మళ్ళీ ఆవేశంతో నిర్ణయాలు అంటారు. అందుకని ఆవేశపరుడు త్వరగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆవేశం ఎక్కువ ఉండదు కొంతమంది. ఎవరైనా చెప్పారు కూడా వెంటనే ఆవేశం వచ్చేద్దాం, పూనకం వచ్చేద్దాం అన్నమాట. వాళ్ళు ఊగిపోతాడు. ఇక్కడ బయట నుంచి వచ్చేది అనుకోండి, అది భార్య ఏదో చెప్పింది అనుకోండి, పూనకాలు వచ్చేస్తాయి. ఇక్కడ అతనికి నిన్ను అలాంటివేంటి, నన్ను అలాంటివేంటి, ఏం జరిగింది ఏంటో తెలుసుకోడు. చెప్పింది గుడ్డికి నమ్మేయడమే. ఎంతవరకు వాస్తవం ఏంటి ఆళ్ళని అడగాల, తెలుసుకోవాలా. ఏమి తెలుసుకోడు. తెలుసుకోకుండా ఎవరనేది చెప్పగానే లెక్సిపోతాడు, పూనకం ఊగిపోతాడు అనమాట. అలా గుళ్ళు దగ్గర ఊగిపోతాడు చూసారా, పట్టుకోవాలి, నలుగురు ముగ్గురు పట్టుకోవాలి. అలాంటి వాళ్ళని లెగిసిపోయి ఇక వేప కొమ్మలు తీసుకుని లెగిసిపోతాడు. ఇక వాళ్ళ మీదకి వాళ్ళు అనుకుంటారు, బాబు ఇడికే పట్టింది బాబు ఇంత. కాబట్టి పిల్లారా, మనం అలా ఉండకూడదా నా మనిషి. హల్లెలూయా. తొందరపడి నడుచువాడు ఏమైపోతాడు చెప్పండి, దారి తప్పిపోతాడు. అందువల్ల పిల్లారా, వాళ్ళు ఏమైపోయారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మరలా మనం వెళ్ళిపోదాం. ఇక్కడే కాదు, చాలా చోట్ల అలా చేశారు ఇజ్రాయిల్. యెహోషువ, కాలేబులు, ఇంకా 12 మంది ఆ గోత్రాలకు సంబంధించిన ముఖ్యమైన వారిని ఆ యొక్క కానాను చూసి రమ్మని పంపిస్తే వెళ్ళారు. 12 మంది వెళ్ళి కానాను చూశారు. చూసేటప్పటికి అది చాలా ఆశీర్వాదకరమైన దేశంగా ఉందన్నమాట. మరి ఆ దేశం అప్పుడు అలా ఉందంటే రాబోయే దేశంకి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అక్కడ ద్రాక్ష పండ్లు ఏంటి, అంజూరపు ఏంటి, లేకపోతే అక్కడ పండ్లు చాలా పెద్ద పెద్ద కాయలు, మనుషులు కూడా చాలా ఆశీర్వాదకర, మంచి బలముగా, పుష్టిగా, చాలా ఎత్తుగా, చాలా చక్కగా ఉండాలన్నమాట అక్కడ మనుషులు. ఇందులో 10 మంది ఏంటంటే తెలివైన వాళ్ళు, క్షమించండి, 2 తెలివైన వాళ్ళు. అందులో యెహోషువ, కాలేబు. వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అయితే వీళ్ళు ఏమిటిరా, మనలో ఉన్నవాడు గొప్పోడు అనుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళను మనము జయించగలము. ఎందుకంటే మనలో ఉన్నవాడు వీళ్ళలో ఉన్నవాడు కంటే, వీళ్ళకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. తెలివైన వాడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటాడు. ఎందుకంటే ఈ తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు చూసారా, అయ్య బాబోయ్, సర్వశక్తిమంతుడిని మర్చిపోయారు, ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారు. ఏమండి, కృతజ్ఞత లేని వాళ్ళు మర్చిపోయి, అయ్యి బాబాయ్ వాళ్ళు అంత ఎత్తున్నారు అలా మనుషులు, వాళ్ళ జుట్లేంటి. ఈ రోజుల్లో కూడా కుర్రోళ్ళు చూస్తే భయవేస్తున్నట్టుంది. ఒక ఆవిడ మూర్ఖంగా ఉన్నప్పుడు దున్నపోతు మొక్కలు వేసుకొని, కటింగ్లు వేసుకొని, పిచ్చి కటింగ్లు, అర్థమైందా, పిచ్చి కటింగ్లు అయ్యి పిచ్చోళ్ళగా కనపడుతుంది అలాంటి వేసుకుని. రోడ్లంటే మా ఊరు ఆలూరు పిచ్చోడు కూడా ఇలాగ ఉండేవాడు. ఏడు తెచ్చుకొని ఇలా 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 గోకేసుకునేవాడు. ఎక్కడ గోక్కుంటాడో తెలియదు తలంతా. ఇదంతా ఇక్కడేమో గుండడం కూడదు, ఇక్కడేమో ఎంత ఎత్తున్నది అనమాట. పిచ్చోడు అనమాట. ఆలూరు పిచ్చోడు వచ్చాడు రానివాడు. ఆలూరు అనమాట అతనిది. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతుండేవాడు. గుడ్డ మొక్కలు కట్టుకుంటూ ఉండేవాడు, చేతులకి ఏం వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. అలాగే ఈ రోజులు కుర్రోళ్ళం కూడా చూస్తుంటే జిమ్లకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, ఆ పనికి మాలిన కటింగులు కత్తిరించుకొని ఎలాగా ఏమండి ఎలుగుబంటిలాగా, లేకపోతే దున్నపోతులాగా, ఎస్ఆర్ఎంటి చౌదరి గారు గీదెలు ఉంటాయి, లేకపోతే అక్కడక్కడ వాళ్ళ దున్నపోతులు ఉంటాయి, ఇలాగ నల్లగా నిగనగలాడిపోతున్న కండలు వేసుకుని ఇలా ఉంటాయి అనమాట. అలాగ వస్తూ ఉంటే అడిల్లిపోతుంటారు అన్నమాట. చూసి ఏం చేస్తారో బాబు, అలా కనపడాలనుకున్నారు ప్రతి ఒక్కరు. దున్నపోతుల్లా కనపడాలి, మనుషుల్లా కనపడకూడదు మనం. మా జుట్టు కూడా మంచిగా కనపడకూడదు, అందరూ మంచివాడు అనుకుంటారు. అర్థమైందా? రకరకాల పిచ్చి కట్, దానికి 400 అంట. మామూలు కటింగ్ అయితే తక్కువే, 100 ఎంతో తీసుకుంటారంట. ఈ పిచ్చి కటింగ్ తిరిచేందుకు పిచ్చోడు కటింగ్ తిరుగుతారు. పిచ్చోడికి రోడ్డు మీద పిచ్చోడు వెళ్తుంటాడే,
ఆ పిచ్చోడికి ఎలా ఆ పిచ్చోడు కటింగ్ కావాలంటారు వీళ్ళు వెళ్ళి షాపుల్లోకి వెళ్ళి. నీకు అర్థమైందా? అదే స్టైల్ అయ్యా పిచ్చోడు కటింగ్. అప్పుడు మిమ్మల్ని కాలేజీలో అందరూ అమ్మాయిలు నీ వంక చూస్తారు, ఫేస్బుక్లో పెట్టినా వాట్సాప్లో పెట్టినా నిన్ను అడుగుతారు బాగుంది కటింగ్ ఎక్కడ చేయించారు పలకరెత్తారు నేను అని చెప్పగానే అవి కటింగులు కత్తిరించుకొని ఆ విధంగా చూస్తే భయం వేస్తుంది. అలాగా ఈ 10 మందికి భయం వేసిందంటే వాళ్ళని చూడగానే, కానాల్లో ఉన్న మనుషులను చూడగానే అదే తొందరపడిపోతున్నారు. వాళ్ళని చూసి భయం వేసి తొందరపడిపోయి ఏమంటారు తెలుసా? అయ్య బాబా, మనం వాళ్ళని జయించడం చాలా కష్టం. వాళ్ళు తినే తిండి ఏంటి, అక్కడ పంట ఏంటి, ఆ మనుషులేంటి, వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండం. తొందరపడిపోయి దారి తప్పిపోయి మాట్లాడుతున్నారు అనమాట. ఇంకే అవిశ్వాసంతో కానాను మనం జయించడం కష్టం, కానాను వెళ్ళలేం, మనల్ని మోసం చేశాడు, మనల్ని కానాను లేదు ఏమీ లేదు అని ఇంకా ఆ తొందరపడిపోయి సర్వశక్తికి విరోధంగా మాట్లాడడం ఆరంభించి లేచిపోయి విరోధంగా మాట్లాడుతున్నారు అందరూ. యెహోషువ కాలేబులు అంటున్నారు, మీరు కంగారు పడకండి, వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాడు, కానానుకు ఆయన చేర్చుకుంటాడు, మీరేమి భయపడవద్దు, కంగారు పడవద్దు అంటున్నాడు ఆయన. మనకి ఆ తొందరపాటు అవిశ్వాసం వలన ఆ తొందరపాటుతనం కలిగిన వాళ్ళు, తెలివి తక్కువతనం. అది తెలివైన వాళ్ళు ఏమంటున్నారు, మనం జయిస్తామయ్యా, మనము వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు, మనం సాయం చేస్తాడని మాట్లాడుతుంటారు. తెలివి తక్కువ వాళ్ళు ఏమన్నారు చెప్పండి? తొందరపడి తొలగిపోతున్నారు, కానాను నుండి తొలగిపోతున్నారు, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అంటున్నారు, తిరిగి వెళ్ళిపోదాం అంటున్నారు. తొందరపాటుతనం వలన దారి తప్పిపోతారు. చెడ్డోడన్నా ఇష్టమే, మంచోడు అనిపించుకోవడం ఇష్టం ఉండదు. చెడ్డోడన్నా ఇష్టమే, అలా అనిపించుకుంటే అలా అంటేనే వాళ్ళకి సంతృప్తిగా ఉండదు అనమాట. కాబట్టి పిల్లారా, అర్థమైంది మీకు ఇప్పుడు? అలాగా కాబట్టి పిల్లారా, తొందరపాటుతనం ఏం చేస్తా చెప్పండి? దారి తప్పిపోయేలాగా చేస్తాయి. అందువల్ల తొందరపాటుతనము చాలా ప్రమాదకరమైంది. తొందరపాటుతనముతో ఎవరు ఆ తొందరపాటుతనము కలిగిన వ్యక్తి త్వరగా ఎవరు మాట వినడం. వాళ్ళు కూడా ఐగుప్తుకి వెళ్ళిపోదు, ఆగండి అన్నా కూడా వినరు, ఆగు అంటే వినరు, ఉండు అన్న వినరు, తొందర వెళ్ళిపోవాలా, ఐగుప్తు వెళ్ళిపోవాలా, తొందర, దారి తప్పిపోవడమే. తెలివి తక్కువతనం వల్లనే మనిషి తొందరపడి దారి తప్పిపోతాడు. అందువల్ల తెలివైన వాడు దారి తప్పడు, ఆయన మనిస్తారు. అందుకనే తెలివైన వారు యెహోషువ కాలేబు దారి తప్పకుండా ఎక్కడ వాళ్ళు తొందరపడలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు, తొందరపడి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకనే తెలివితేటలు కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆ వాక్యం ప్రకారంగా ఆ వాక్యాన్ని ఎరిగి ఉండడం విన్నవాడే తెలివైన వాడు. వాక్యం ఎరిగిన వాడే, ఆయన నమ్మేవాడే, సర్వశక్తిమంతుడు నమ్మేవాడే, విశ్వసించేవాడే తెలివైన వాడు. బైబిల్లో యోబు భార్య ఉంది. యోబు భార్యకి పిల్లారా అవన్నీ పోయేటప్పటికి అంటే వాళ్ళు పెద్ద ఆస్తిపరులు, గొర్రెలు, ఆవుల మందలు, లేకపోతే ఒంటెలు ఉన్నాయి, మొత్తానికి 3 ఉన్నాయి. పిల్లలు చక్కగా అన్ని రకాలుగా ఆశీర్వదించబడి ఉన్నారు. ఒక్కసారి సాతాను యొక్క శోధన వచ్చేసి ఆ సాతానుడు సమస్తాన్ని నాశనం చేయడం ఆరంభించాడు. ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుడు నాశనం చేయడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మేలు చేసేవాడు ఆయన. సాతాను ఏం చేశాడు చెప్పండి? నాశనం చేశాడు, శోధిస్తాడు, శోధకుడు వాడు. అప్పుడు యోబు ఏమి తొందరపట్ల తెలివైన వాడు కాబట్టి అతను ఏమనుకున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక అనుకుంటున్నాడు మనసులో. హల్లెలూయా.
ఆయన వల్ల మేలే పొందదగుదుమా? ఈ శోధనలు కూడా మనం ఎందుకు పడకూడదు? ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదమే పొందదగుదుమా? ఇలాంటి కీళ్ళు ఎందుకు పొందకూడదు మనము అనుకొని ఆ విధంగా తెలివిగా సహనము కలిగి అలా ఉన్నాడు అనమాట చక్కగా. కానీ యోబు భార్యకి సహనం తక్కువ, తొందర ఎక్కువ, తెలివితేటలు తక్కువ. యోబుకున్న తెలివి ఆమెకు లేదు. అందుకని ఆమె ఏం చేస్తుంది చెప్పండి? తొందర పడిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? కంగారు పడిపోతుంది, తొందరపడి మాట్లాడుతుంది, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంకెందుకు? అయిపోయాయి, పోయాయి, ఇంకెందుకు? ఆయిల్ ఇంట్లో అంతా తిరుగుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ, ఇంకెందుకు? అంత అయిపోయింది, ఇంకెందుకు? ఇంక సర్వశక్తి మంత్రులు లేదు, ఏమీ లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, మందిరం లేదు, పాస్టర్ లేదు, సంఘం లేదు, ఏమీ లేదు, ఏమొద్దు మనకి అంటుంది అనమాట. మందిరానికి వెళ్ళొద్దు, పరలోకి వద్దు, ఏమొద్దు మనకి. నువ్వు కూడా కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? ఆవేశం వచ్చింది అనుకోండి, తొందరపాటుగా ఆ మందిరం లేదు, ఏం లేదు, ఇంటి దగ్గర నుండి చేసేసుకుంటారు అంతే. భూమి మీద ఆయన పంపిన ప్రవక్తలను నిరాకరించి వెళ్ళలేవు పైకి. మోషే నిరాకరించిన వెళ్ళేనా? ఏలియా నిరాకరించి వెళ్ళా. కాలం నోహు వర్తమానాన్ని నిరాకరించిన వెళ్ళా. అలాగే ఆనోకు వర్తమానం నిరాకరించిన వెళ్ళా. అపోస్తలుడు పౌలు వాళ్ళందరి యొక్క వర్తమానాన్ని నిరాకరించిన వెళ్ళరు. ఎహిస్కేలు, దానియేలు వెళ్ళరు. వర్తమానికుని ద్వారానే, వర్తమానికుని యొక్క వర్తమానము ద్వారానే ఎత్తబడగలుగుతారు తప్ప మరొక మార్గము లేనే లేదు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. యోబు యొక్క భార్య కంగారు పడిపోయి, తొందరపడిపోయి, ఆందోళన పడిపోయి వాళ్ళ మీద కేకలేస్తుంది, నీళ్ళ మీద కేకలేస్తుంది. యోబు దగ్గరకు వచ్చి అంటుంది, ఇంకెందుకయ్యా నువ్వు బ్రతికుండా ఉపయోగం ఏంటి? అన్ని పోయాయి కదా. యథార్థవంతుడు యథార్థవంతుడు అన్నావు, సర్వశక్తిమంతుడు యథార్థవంతుడు అని చెప్పి భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి నీతిమంతుడు నడిచావు, నీతిగా నడిచావు. ఇప్పుడేమొచ్చింది? మొత్తం పోయింది. ఇంకెందుకు నువ్వు దూషించి మరణము కమ్ము అంటుంది. తొందరపడి దాడి తప్పిపోయి సర్వశక్తిమంతుడికి విరోధంగా మాట్లాడుతుంది అనమాట. దాడి తొలగిపోయింది. ఇంకా ఆమె తొందరపాటు, ఆవేశం. అందుకని ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా మంచివి కాదు. ఆమె ఆలోచించాలి, ఆయన చిత్తమేమైనదా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఆయన చిత్తమేమైనదా, ఎందుకా, ఏమిటా అని ఆయన దగ్గర కనిపెట్టాలి, ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి, అడగాల ఆయన్ని. ఈ శోధన ఏంటి నాయన, ఈ ఒడిదుడుకు ఏంటి నాయన, ఎందుకు వచ్చి అడగడం లేదు, ఏమీ లేదు, కనిపెట్టడం లేదు, ప్రార్థించడం లేదు. తొందర. లేడికి లేచిందే పరుగట్ట. లేచింది ఏం చేస్తాం పడే, మనం ఏం చేస్తాం? లేచిన తర్వాత మెల్లగా నడుపుతుంది, నడవదాం, లేవడం పరుగు. లేడికి లేచిందే పరుగు అనమాట, పరుగెత్తి వెళ్ళిపోవడం. అలాగే ఈవిడ కూడా తొందరపడి దాడి దగ్గర పోయి మాట్లాడుతుంది, ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది. ఇంకెందుకు? యథార్థత ఉద్దేశం. నువ్వు చనిపోయిన ఉన్నా ఒకటే, చచ్చిపోయిన ఒకటే, దూషించి మరణము కమ్ము ఎందుకు? ఆ విధంగా మాట్లాడుతుంటే యోబు తెలివైన వాడు కనుక ఏమి తొందరపడక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అంటే తెలివి తక్కువ. మూర్ఖుడు అంటే ఎవరంటే తెలివి తక్కువడు. అది వచ్చే వారం దాని గురించి చూద్దాం మళ్ళా కొంచెం. మూర్ఖుడు అంటే ఎవరు చెప్పండి? తెలివి తక్కువవాడు. అందుకే మూర్ఖుడు ఎప్పుడు కూడా తొందరపడతాడు. మూర్ఖుడికి ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని మూర్ఖంగా ఉండిపోతాడు, మూర్ఖంగా మాట్లాడతాడు. ఆమె కూడా మూర్ఖంగా మాట్లాడుతుంది అనమాట. ఒక మూర్ఖురాల్లాగా, తెలివి తక్కువ దానిలాగా దూషించి మరణం కమ్మటం ఏంటి? ఎక్కడికి వెళ్తాడు? దూషిస్తే నరకానికి వెళ్ళిపోతాడు యోబు. ఆవిడ అలాంటి మాటలు అనొచ్చా? అలా మాట్లాడొచ్చా? ఆవేశంలో ఏది పడితే అని ఏమంటుందో ఆవిడకి తెలియట్లా. ఆ కోపంలో ఏమంటుందో ఆవిడకి తెలియట్లా. అప్పుడు యోబు అంటాడు, ఏమంటాడంటే, యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, మనము మేలే పొందదగుదమా, కీడెందుకు పొందకూడదు? యావే ఇచ్చెను, యావే తీసుకునేను, ఆయనే సంతానాన్ని ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనే ఆస్తుపాస్తులు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. సహనముతో మాట్లాడాడు.
తొందరపడలేదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. తొందరపాటు నిర్ణయాలు, వాక్యానికి విరోధంగా, సర్వశక్తి ముందు విరోధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అందువల్ల చాలా మంది తొందరపాటుతనం అంటే తెలివి తక్కువ వాళ్ళే, ఆయన జ్ఞానం లేని వాళ్ళే, తెలివి తక్కువ వాళ్ళే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప తెలివైన వారు తొందరపడి నడవరు, తొందరపడి దారి తప్పిపోరు. వారు తెలివిగా తొందరపడకుండా ఆయన సన్నిధిని కనిపెట్టి ప్రార్థించి ఆయన చెప్పిన దాని ప్రకారం నడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఇంటికి వెళతాం ఏమండి? ఒకసారి ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఏదో బాధల్లో ఉండి, పాపం ఏదో ఆలోచనలో ఉండి పట్టించుకోలేం. నేను వచ్చాను, మంచిలు తాగారా అని అడగలేదు, తిన్నావా అని అడగలేదు, ఎలా వచ్చానని అడగలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను లేదు, లేచిపోయాడు. వచ్చాడు, వాళ్ళే ఫోన్ చేసి, ఏంటి చెల్లి మీ బావ ఎలా అంటున్నాడు, మీరు మీ ఇంటికి వచ్చాడంట, మీరేమో అక్కడ ఏదో మమ్మల్ని నన్ను పట్టించుకోలేదు అంటున్నాడు, ఇక్కడ కారాలు మేరాలు నోరుతున్నాడు, రోట్లు వేసి మీ సంగతి తేల్చాలని ఇంకో కేజీ మిరపాయలు కొనుక్కొచ్చాడు, నోడుతున్నాడు మీ సంగతి తేల్చడానికి. ఏమండి ఏం జరిగింది అంటే, బావ వచ్చాడు, ఏమీ లేదు, మా గేదె ఒకటి చచ్చిపోయింది, ఆ బాధలో ఉన్నాం మేము, ఆ కంగారులో మేము ఆ విచారంలో ఇలాగ అయిపోయింది, పట్టించుకోలేదని వాళ్ళు చెప్పారండి. అలా కాదండి ఇలా జరిగిందంటండి అని అంటే, లేదు, ఏంటంటే విలువ లేదు వాళ్ళకి, ఏంటంటే గౌరవం లేదు వాళ్ళకి, ఏంటంటే లెక్క లేదు వాళ్ళకి, వాళ్ళ ఇంటికి గడప దొక్కని నేను, వాళ్ళ ఇంటికి అడుగు పెట్టినంతేగా అంటున్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పగలం చెప్పండి? తెలివి అయిన వాడైతే ఎందుకు మీరు విచారంగా ఉన్నారేంటి? నేను వచ్చినప్పుడు ప్రతిసారి మీరు గౌరవిస్తుంటారు కదా, మంచినీళ్ళు ఇస్తుంటారు కదా, మరి ఏంటి ఇంత బెంగగా ఉన్నారు ఏంటి అని అడుగుతాడు. అవునా? అడిగి పర్లేదులే ప్రార్థన చేద్దాం ఏమవుతుందని ఆ విధంగా మాట్లాడతాడు. వాళ్ళ ముఖాలు ఏదో పెట్టుకొని ఉన్నారని ముఖాలు చూసి వచ్చేస్తాడు. తొందరపడతాను అనమాట. అది ముఖాలు ఏదో అదో రకంగా ఉన్నాయి, బాబోయ్ నేను అక్కడ ఉండలేకపోయాను, తొందరపాటుతనం అంటారు. అదే తొందరపాటుతనం కలిగిన వ్యక్తి. అందుకనే కొన్నిసార్లు ఆ తొందరపాటుతనం కలిగి తెలిసిపోతారు. నీకు తొందరపడి మాట్లాడుతున్నాడు అంటుందిలే, ఆగండి బ్రదరు, ఆగండి సిస్టర్ అంటాం మనం కొన్నిసార్లు. ఎందుకని ఆ తొందరపాటుతనం తెలిసి వాళ్ళది మనకి. హల్లెలూయా. అందుకని ఆ తొందరపాటుతనం వల్ల మా వాళ్ళు ఒకరు ఉన్నారు, మా బంధువులే, చిన్న గొడవ అయింది, పక్క వాళ్ళకి గొడవ అయింది, ఇంటి పక్క వాళ్ళకి వెళ్ళి గొడవ అయిపోతే వాళ్ళు ఏదో అన్నారని లోకల్ బండ తీసుకుని బండ మరి ఆగడరా అలా చేయకూడదు అంటే ఇది తొందర వచ్చి ఆ మాటలు అయినా సరే తొందర వచ్చి ఆ బండ తీసుకుని వాళ్ళ మీద వేస్తే చాలా దెబ్బ తగిలి చనిపోయాడు. తొందరపాటుతనం వల్ల ఆగండ్రా అన్న కూడా ఏంటో తెలివి తక్కువ. తెలివైన వాడైతే బాబోయ్ బండతో కొట్టామనుకోండి, పోలీసులు వస్తారు, కేసు పెడతారు, తీసుకుపోతారు, జైల్లో వేసారు కొన్నాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకు చేశారా బాబోయ్, ఆ తొందరపాటుతనం వల్ల ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది వారు అభిప్రాయపడ్డాడు అనమాట. ఆ విధంగా తొందరపాటుతనం వల్ల కొన్నిసార్లు ఆటలో ఇట్లు ఇరుక్కుపోతారు, కొన్నిసార్లు ఈ కేసుల్లో ఇరుక్కుపోతారు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోతారు, గొడవల్లో ఇరుక్కుపోతారు. తొందరపాటుతనం వల్ల తెలివి కోల్పోతాడు. తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించడం. అర్థమైందా? దాన్ని క్షణికావేశం అంటారు. ఆ క్షణంలో వచ్చేద్దాం ఆవేశం. అప్పటి వరకు బాగానే ఉన్నాడండి, ఆ క్షణంలో వచ్చేసింది ఆవేశం. అర్థమైందా? అప్పటి వరకు చాలా భక్తి కబుర్లు చెప్పాడండి, అందరికి ప్రార్థన చేసుకోవాలని చెప్పాడండి, అందరికి కూడా తగ్గించుకోవాలని చెప్పాడండి, అందరు కూడా మీరు అలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పాడండి. కానీ చిన్న గొడవ రాగానే అందరికి మంచి కబుర్లు చెప్పాడు. కానీ చిన్న గొడవ రాగానే, పక్కలతో గొడవ రాగానే తట్టుకోలేకపోయాడు. సహనం లేదు అక్కడ. సహనం లేని వ్యక్తి తొందరపాటుతనంతో ఉంటాడు ఎక్కువ. సహనం లేదు, అందుకని కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట. త్వరగా కోపము. అదేమంటే మెసేజ్ కూడా త్వరగా, సరశక్తి మీద కూడా త్వరగా కోపం వచ్చి ఉంది కదా,
నువ్వు మెస్సీవా? పగ తీర్చుకుంటా నా పని అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. ఎవరు తీర్చుకుంటారు పగ? ఆయన తీర్చుకుంటాడు, నీ పని కాదు. అందువల్ల క్షణికావేశంలో ఆ క్షణంలో అలాగే చేయాలనిపించిందండి. బాగానే మంచి కబుర్లు చెప్పాడు. మన ఎవరో ఉన్నారు, గోల్డ్ అప్పులైపోయారంట. భార్య పిల్లలు అందరూ కూడా ఏం చేశారంటే కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఒకరు మిగిలారు. ఏంటమ్మా ఇలాగ ఎందుకు చేశారు? అప్పులు నేను మాకు చెప్తే ఏదో చేద్దాం కదా, ఏదో చేద్దాం కదా అని అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ క్షణంలో అలా కనిపించిందండి. క్రైస్తవులే, చర్చికి వెళ్ళేవాళ్ళే. ఆ క్షణంలో అందరూ అన్నారు, అయ్యో వీళ్ళందరికీ ఈయన అందరికి భక్తి కబుర్లు చెప్తాడండి, ప్రార్థన చేసుకోమని చెప్తాడండి, అలా ఇలా చెప్తూ ఉంటాడండి. కానీ ఈ యొక్క అప్పుల గురించి క్షణికావేశంలో అలా చేసేసుకున్నాడండి. అందరూ అన్నారంట, ఏమయ్యా నువ్వు అందరికీ భక్తి గురించి అలా ఉండండి ఇలా ఉండండి చెప్తుంటావయ్యా, మరి నువ్వేంటే ఎలాగా ఇలా చేసుకున్నారేంటయ్యా, ఇలా చేసుకున్నారేంటమ్మా అని అడిగితే ఆమె అదే చెప్పింది అనమాట. క్షణికావేశంలో, తొందరపాటు, తెలివి తక్కువ తనం వల్ల, అవన్నీ తెలివి తక్కువ పనులు అంటారు. అంటే తెలివి తక్కువ పనులు, తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలాంటి వాళ్ళే నరకంలో పడిపోతారు, ప్రమాదంలో పడిపోతారు. అర్థమైందా? ఎందుకు ఈ జీవితం వ్యర్థం అనుకుని ఉంటారు అంటే వాళ్ళకి గౌరవం ఉండాలా, మర్యాద ఉండాలా, పేరు ఉండాలా, ఇవన్నీ ఉంటేనే జీవితం అంట. అందరూ గొప్పగా మాట్లాడాలా, మంచిగా మాట్లాడాలా, గౌరవించాలా, మంచిగా పిలవాలా, మంచిగా పోల్చుండాలా, నువ్వు చాలా గొప్పదానివి, గొప్పోడివి అలా అంటే బాగా ఉత్సాహంగా ఉంటారన్నమాట. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఈ తిరస్కారాలు వచ్చినా, ఏమొచ్చినా ఇక జీవితం ఎందుకు, నా జీవితం అనవసరం, నా బతికిగా వేస్ట్. మెస్సీ అలా అనుకున్నాడా? ఏమండి, మెస్సీకి ఆయనకి ఏ గౌరవం లేదు. యూదులు రాజు, ఆయన ఏం మర్యాద చేయలేదు ఆయన్ని. బయల్జెబూలని పేర్లు పెట్టారు, దయ్యం పట్టిన వాడని పేరు పెట్టారు, అవమానపరిచారు, రాళ్ళు వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మేశారు. నా జీవితం ఎందుకు, నా బతికి ఎందుకు అనుకున్నాడు ఆయన. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆయన నామనిస్తాడు. శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారం చేస్తే నా బతికి ఎందుకు అనుకున్నారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులకి ఉంటాయి ఇరుకుమారు, వీటి గుండానే వెళ్ళాలి ఎత్తబడాలంటే. కాబట్టి చాలా మంది ఆ విధంగా అభిప్రాయపడుతుంటారు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అవి చాలా కేసుల్లో ఇరికించడం, ఇబ్బందుల్లో ఇరికించడం. కొన్నిసార్లు ఆవేశంలో, కోపంలో ఏదో ఒక భార్య ఒక మాట అనగానో, భర్త ఒక మాట అనగానో ఆవేశం వచ్చేసి, కోపం వచ్చేసి కొన్నిసార్లు ఆ భార్య భర్తను కొట్టేస్తాయి. పప్పు రుద్దుతుందనుకోండి, ఆ పప్పు మీద తీసుకొని నెత్తికేసి కొట్టారు ఆవేశంతో. అప్పుడు ఆమెకి కోపం చల్లారిద్దనమాట. అది దయ్యం అనమాట, అది సాతాను. అది సాతానుకి ఏదో కీడు చేస్తేనే చల్లారుతుంది. కీడు చేస్తేనే దాని మనశ్శాంతి ఉండదు అనమాట. అందుకని ఆవేశంలో ఆయన ఏదో ఒకటి చేసేస్తే బాగుండు, ఈ ఏదో ఒకటి చేసేస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తున్నాయి. అంటే నీకు అర్థమైందా? వీళ్ళు గొంతు బిసికెత్తే బాగుండు, ఎలా నిద్రపోతున్నాడు చూడు, నాలుగు కుమ్మెత్తే బాగుండు, అలాంటి ఆలోచన కలుగుతున్న నువ్వు దారి తప్పిపోయినట్టే. నీకు అర్థమైందా? వెళ్ళమంటే వెళ్ళలేదు, చూసావా? దొన్నపోతులా పడుకొని ఉన్నాడు. లోపల అనుకుంటున్నా అవి ఆయనకి కనబడుతూ ఉంటాయనే విషయాన్ని నువ్వు పైకి అనకపోవచ్చు, పైకి మాట్లాడకపోవచ్చు, పైకి చేయకి తలంపులు నీలో కీడు చేయాలను, తన్నాలను, గుద్దాలను, చంపాలను ఆలోచనలు నీకు ఎవరి మీదైనా కలుగుతున్నాయంటే నువ్వు నిశ్చయముగా నువ్వు దారి తప్పిపోయి నువ్వు ప్రమాదంలో ఉన్నావని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అందుకే చాలా మంది పైకి కనపడరు, లోపల అనుకుంటారు, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. లోపల సహోదరులు చూసినప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారు, లోపల బయట కనపడరు, అణుచుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళు బాగా అణుచుకొని పైకి మాత్రం నిబ్బరంగా
అగ్నిపర్వతంలాగా ఇలా ఉంటారు. అగ్నిపర్వతం పైకి చాలా బాగుంటుంది అనమాట. అలాగ ఉంటారు. లోపల 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 కొత్త అన్నం ఉడికినట్టు ఉడుకుతుంటుంది. లోపల ఉడికిపోతూ ఉంటాడు అనమాట. లోపల పైకి మాత్రం ఏం చెప్తుంటే సమాధానం ఇవ్వడం అంటారు. అలాగది ఎలాగంటాడు. లోపల ఏదో పెట్టుకొని ఉంటాడు, ఎవరొకరి మీద పెట్టుకొని. ఏ బ్రదర్ సిస్టర్ అలా చేద్దామని అనుకోండి. అంటావేందే చెప్పోయా, చెప్పడం ఏదో పెట్టేసుకొని ఉంటాడు లోపల. ఏదో సమయంలో అప్పుడు అడగడానికి ఒకసారి పేల్చేస్తాడు అనమాట. అలాగ ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు. లోపల లోపల నువ్వు దాడి హృదయంలో తప్పిపోతుంటావు. కొన్నిసార్లు మంచిగా ఉంటావు, సహోదరుతో మాట్లాడుతుంటావు, కానీ హృదయంలో మాత్రం పై కనపడకుండా అగ్నిపర్వతంలో పెట్టుకొని ఉంటావు. ఏదో దురాలోచన, ఏదో కీడు చేయాలను, హాని చేయాలను, ఆ విధంగా ఏదో ఒకటి చేసేయాలను లోపల లోపల పళ్ళు కొరుక్కుంటూ వీళ్ళు కూడా దారి తప్పిపోయినండి. తొందరపాటు నిర్ణయాలు, తెలివి తక్కువ వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇలా దారి తప్పిపోయి సహోదరులు ద్వేషిస్తూ పగ పెట్టుకొని కోపం పెట్టుకొని లోపల పైకి కనపడకుండా నటిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు మంచిగా చాలా ప్రమాదకరమైన వాళ్ళు, చాలా ప్రమాదకరమైన ఉగ్రతలో పడిపోతారు. అందుకని పిల్లారా, మనం ఇప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు, తెలివి తక్కువ కార్యాలు చేయకూడదు. అందుకని తెలివైన వాడు అలా ఉండడు. తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. దీర్ఘశాంతముతో, ఓర్పుతో, సహనముతో, ప్రార్థనతో కనిపెట్టి ఆయన జవాబిచ్చే వరకు వేచి ఉండి ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఆవేశపరుడు. ఆయన నాకు ఆవిడండి, ఒరే మీ నాన్న కొద్దిగా ఆవేశం ఎక్కడ, కొంచెం మెల్లగా చెప్పరా, మీ నాన్న కొంచెం ఆవేశం ఎక్కువరా, మెల్లగా చెప్పరా. ఎందుకని? ఆవేశపరుడు. హల్లెలూయా. అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. బైబిల్లో పిల్లారా పేతురు గారు ఉన్నారు. ఆ పేతురు గారు మనం ఒకసారి మనము మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మీరు ఒకసారి చదువు. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయబట్టుకొని ఆయన గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు వారిని చూచి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులు మనస్కరించున్నావు గాని సర్వశక్తివంతుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించాడు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. మెస్సీ ఏం చెప్పాడంటే, ఇలాగ మనిషి కుమారుడు ఆ సకల జనుల చేత, లేకపోతే ఆ యొక్క యూదుల చేత ఆయన ద్వేషించబడతాడు. తర్వాత సకల జనుల చేత ద్వేషించబడ్డాడు అనుకోండి. అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ద్వేషించబడ్డాడు ఈ 2000 సంవత్సరాల్లో. కానీ ఆ కాలంలో ఆయన ఆ విధంగా ద్వేషించబడతాడని, సిలువ వేయబడతాడని, 3వ దినాన్ని గురించి తిరిగి లెగుస్తాడని చెప్పినప్పుడు పేతురు గారికి మెస్సీ మీద ప్రేమ, ఆయన అలాగే ఉండాలని, అలాగే ఆయనతో తిరగాలని ప్రేమ, దానిని బట్టి పేతురు గారు ఏమన్నాడంటే, పేతురు ఆయన చేయబట్టుకొని గద్దింపసాగాడంటే ఏం చెప్పాడు చెప్పండి? అది అలా జరగకుండా ఉండాలన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు మెస్సీ ఏమన్నాడంటే, శిష్యుల వైపు చూసి సాతానా పొమ్ము, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులు మనస్కరిస్తున్నావు కానీ సర్వశక్తిమంతుడి కార్యాన్ని గురించి అతను వాళ్ళు ఆలోచించడం.
మనుషులు అందరూ కూడా అద్భుతాలు సూచక్రియలు మాత్కర్యాలు జరుగుతూ ఉంటే ఈయన మెస్సయ్య శిష్యులు రా వీళ్ళు, మెస్సయ్యరా, ఓ ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది. మరి ఆయన సిలువ వేయబడితే మరి పరిస్థితి ఏంటి? అలాంటి కార్యాలు ఆయన చేయడం, వీళ్ళు ఆయనతో పాటు ఉండరు, వాళ్ళ అభిప్రాయం అది అప్పుడు. కానీ ఆయన ఏమన్నాడంటే, మా ఆయన చనిపోయి తిరిగి లేవడం వలన అనేక మంది విమోచించబడతారు, అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మనుషుల సంగతుల్ని, అంటే పేతురు తొందరపాటుతనం వలన, తెలివైన వాడైతే అలాగ జరుగునుగాక ఆమేన్ అంటాడు. అలా పేతురు గారు అన్నాడా? తెలివి తక్కువతనం వలన అలా జరగకుండా ఉండాలని కోరుకున్నాడు. ఆ విధంగా సిలువ వేయబడకుండా ఉండాలని, ఆయన మరణించకుండా ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు సాతానా పొమ్ము, ఆయన లేఖనాలకు విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నేను లేఖనాలు నెరవేర్చుకుని నేను వచ్చాను, కానీ లేఖనాలకు విరోధంగా నీవు మాట్లాడు. తొందరపాటుతనం వలన పేతురు గారు ఆ విధంగా మాట్లాడాడు. అందుకని తెలివి తక్కువ, అందుకని తెలివి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు సాతాను వాళ్ళని ఆ విధంగా దారి మళ్ళిస్తున్నాడు. సాతాను ఆ విధంగా ఏం చేస్తాడు చెప్పండి? ఆ వాక్యానికి విరోధంగా మాట్లాడేలాగా తొందరపడి, ఆ మాట్లాడగానే, ఆ మాటలు వినగానే పేతురు తొందర వచ్చేసింది. తొందరపడి ఏం చేశాడు చెప్పండి? మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనుకోకుండా ఆయన గద్దెంపసాగాడు అన్నమాట. అప్పుడు ఆయన సాతానా పొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొందరపాటుతనము మంచిది కాదు. ఓర్పు సహనము కలిగిన వారు తొందరపడరు, దీర్ఘశాంతము కలిగిన వారు తొందరపడరు. ఓర్పు సహనం లేని ఆవేశం ఎక్కువ. ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తారు? వివేచన కోల్పోతారు, తెలివిని కోల్పోతారు. వాళ్ళు ఆ మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తుంటారు. వాళ్ళు చూడగానే, సౌలు రాజుకి దావీదును చూడగానే ఏమొచ్చేది చెప్పండి? కంగారు వచ్చేసి, తొందరపడతారు వచ్చేసి. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటి వరకు మంచిగానే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. తొందరపడతారు, ఆ క్షణంలో నిన్ను దారి తప్పిపోయేలాగా చేస్తారు. తొందరపడతారు. ఈనాడు కుర్రోళ్ళు కూడా చెప్తున్నాను కదా, ఆవేశం ఎక్కువగా ఉంటున్నారు, తొందరపడతాను ఎక్కువగా ఉంటుంది, మాట వినడం లేదు, వాళ్ళు అనుకున్నదే చేయాల్సిందే చేస్తున్నారు. కుర్రోళ్ళు అలాగ బాగా సాతాను పట్టేసి ఉంటున్నాడు. సాతాను పట్టినప్పుడే ఆ కటింగులు, ఆ బట్టలు, ఆ కండలు, మొన్న కొంత గ్యాంగ్. ఎందుకంటే నీ యొక్క వస్త్రధారణ బట్టి, నీ కటింగ్ని బట్టి నీ స్నేహితులు ఎవరో తెలిసిపోతారు. గంజాయి తాగేవాళ్ళు, తాగుబోతుళ్ళు, పనికిమాళ్ళు ఎవరో తెలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళలో నా ఆత్మ నీలోకి వచ్చేది. నేను కూడా ఆ విధంగా చేయించుకునేలా చేస్తారన్నమాట. అలా గ్యాంగ్ ఏం చేశారు తెలుసా? మొన్న గేదెని పాడు చేశారంట. గేదెని పాడు చేశారు, రేపు చేశారు గేదెని. కుర్రోళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, తాగుబోతులు. ఆ గేదె యజమాని డాక్టర్ దగ్గర పిలిచి చూస్తే కుర్రోళ్ళు ఎవరు గేదెని పాడు చేశారు, చనిపేసి రోజులు బాగలేవు, కామోద్రేకంతో ఉన్నారు కుర్రవాళ్ళు. అందుకని ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు కూడి, అందుకని చాలా మంది, ఒక అమ్మాయి ఉంది, నలుగురు అబ్బాయిలతో కలిసి మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చేస్తే, అందుకని ఆడపిల్లలు కూడా భయం ఉండలేదు, ఏదో ఒకటి చేస్తారేమో, రోజులు బాగుంటలేదు, అబ్బాయికి దూరంగా ఉండాలనుకోవట్లా. ఫ్రెండ్ ఉండడం, గర్ల్ ఫ్రెండ్ ఉండడం గొప్ప అనుకుంటున్నారు, గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. మాస్టర్ గారు ఇలా అంటున్నారు, కానీ అసలు కాలేజీల్లో, స్కూల్లో ఆ కటింగ్ ఎంత బాగుందంటారు తెలుసా? స్కూల్లో, కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాస్టర్ గారికి ఏం తెలీదు, నాతో సెల్ఫీలు దిగుతారు తెలుసా? వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎంత బాగుంది అంటున్నారు. మా అమ్మకి, పాస్టర్ గారికి, మా బాబా, మా పెద్దనాన్నకి, లేకపోతే అంకులకి, వీళ్ళకి ఎవరు నచ్చట్లా. మా పెద్దమ్మకి, వీళ్ళందరికీ, చెల్లెళ్ళకి ఎవరు నచ్చ, మా చెల్లికి కూడా నచ్చట్లేదు ఇలాగా. కానీ మా కాలేజీలు అందరూ కూడా బాగుందిరా, ఇంకా కొద్ది తీసేయాల్సిందిరా, చుట్టూరు బోర్డుని చేయించుకోవాల్సిందిరా,
పైన 4 ఉంచుకోవాల్సింది పొంతులు గారికి ఉన్నట్టు, గుళ్ళో పొంతులు గారికి ఉన్నట్టు ఇంకా అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటావురా అన్నారు కూడా అలాగైనా చేస్తాడు. ఫ్రెండ్స్ ముఖ్యం వాళ్ళకి, ఫ్రెండ్స్ బాగుంటే అంతే చాలు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఈరోజు ఆ విధంగా కామోద్రేకముతో, ఆవేశంతో, కామపావేశంతో ఎవరు చెరుపుదామా, ఏ అమ్మాయిని పాడు చేద్దామా, ఏ గేదె దొరుకుతుందా, ఆ విధంగా చెరిపివేయడానికి ఆవేశముతో ఆ కామపు దయ్యం వాళ్ళ నుండి పనిచేస్తుంది. ముసలోళ్ళని లేదు, కుర్రోళ్ళని లేదు, ఎవరి పిల్లలని లేదు. 1 సంవత్సరం పిల్లలని ట్యూషన్ చెప్పిన కుర్రోడు ఒక ఆయన సంవత్సరం పిల్లేమంట పాడు చేయబోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా పిల్లారా, ఎక్కడ చూసినా పాపపు ఆవేశంతో తిరుగుతున్నారు, తొందరగా చేసేస్తున్నారు పాపాలు. చూడగానే త్వరగా పాపపు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పాపపు తలంపులు వచ్చేస్తున్నాయి. యవ్వనస్తులకి పాపపు కోరికలు త్వరగా వాళ్ళు చూడగానే కోరికలు కలిగి ఆ విధంగా చాలా భయంకర క్రూరమైన పనులు చేస్తున్నారు, క్రూరంగా చంపేస్తున్నారు. తర్వాత పిల్లల్ని ఏం చేస్తున్నారు చెప్పండి? రోజులు బాగులు, సమస్తము చెడిపోయి, అందుకని ఎక్కడ చూసినా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంతో నిర్ణయాలు, ఎక్కడ చూసినా ఆవేశం. మెసేజ్ చూడండి, ముళ్ళ కిరీటం పెట్టారు, కొడా దెబ్బలతో కొడుతున్నారు. ఆయన ఎక్కడ తొందరపడలేదు, ఎక్కడ బెణకలేదు, ఎక్కడ అటు ఇటు ఊగలేదు. ఓర్పు సహనముతో ఆయన ఆవిడ చూడగానే ఆవేశంతో ఆయన కోపం వచ్చేసి వాళ్ళ మీద కలబడలేదు, వాళ్ళని కొట్టలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఎంతో దీర్ఘశాంతముతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పిల్లారా, అందువల్లనే ఈ చివరి కాలంలో ఎక్కడ చూసినా ఆవేశంతో ఉన్నారు. కాబట్టి మనుషులు తొందరపాటుతనంతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా చెడ్డ వార్తలే మనం వింటున్నాం. వాళ్ళు నాడు చంపేసాడను, వీళ్ళని కొట్టేసుకున్నారును, వాళ్ళు ఆ విధంగా చనిపోయారును, ఆవేశంలో తొందరపడతాను, వాడు దాన్ని గుద్దేశాడను, అయ్యే వార్తలు. ఆవేశంలో ఆ అమ్మాయిని వాడు చెడిపేశాడను, వాడు పాడు చేశాడను, ఎక్కడ చూసినా కానీ ఆ యొక్క చెడ్డ వార్తలే మనము వింటూ ఉన్నాము. ఆవేశం చూడండి, మీరు ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం నుండి చూడండి. ఆయనను అప్పగించువాడు ఎవరని ముద్దు పెట్టుకుందును, ఆయనే యేసు. ఆయన్ను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే మెస్సయ్య వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకున్నాను. మెస్సయ్య, చెలికాడా, నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకున్నారు. ఇదిగో మెస్సయ్యతో కూడున్న వారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. మెస్సయ్య, నీ కత్తి వరలో తిరిగి పెట్టుకునము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించెదరు అని చెప్పాడు. పర్లేదరా, నాకు నేనంటే చాలా నీ ప్రేమ, చాలా మంచి చేశావు అనలేదు. ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బుకి ఒప్పందం పెట్టుకొని ఇస్కరియోతు కదా వచ్చాడు. వచ్చి ఎవరినైతే నేను ముద్దు పెట్టుకున్నాను ఆయనే మెస్సయ్య, ఆయన రాగానే పట్టేసుకున్నాడు. వచ్చాడు, ముద్దు పెట్టాడు, వచ్చి పట్టుకున్నారు. ఆ మెస్సయ్యతో పాటు ఒకళ్ళు ఏమొచ్చేసిందంటే తొందరపడతాను వచ్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన బోధించింది ఏంది? మిమ్మల్ని హింసించు వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయడి, ఈ చెంప మీద కొడితే ఈ చెంపను ఇలాంటి మాటలు చెప్పాడు. ఇందుట్లో ఒకడు ఏం చేశాడనంటే ఆ మాటలన్నీ మర్చిపోయాడు. ఆ వాక్య ప్రకారం నడిచేవాడు తెలివైన వాడు. కానీ ఇతను ఏం చేశాడు చెప్పండి? మెస్సీని అలా పట్టుకోగానే ఏదో జరిగిపోతుందని వీడికి ఆవేశం వచ్చేసింది అనమాట. తొందరపడిపోయాడు. తొందరపడి ఆయన వాక్యాన్ని మీరిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో యాజకుల్లో ప్రధాన యాజకుల్లో ఒక దాసుని
ఆ యాజకుని యొక్క దాసుని ఒకడు బాధేశాడు, చితక బాధేశాడు. బాధేసి తన దగ్గర ఉన్న కత్తి తీసి చెవి కోసేసాడు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. ఇంతమంది నా శిష్యులు ఉన్నారు కానీ ఎవరు ఎలాంటి పని చేయలేదు. ఎవరికి నేనంటే ప్రేమ లేదు, వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నా కానీ ఎవరు కదలలేదు, వీళ్ళకి ప్రేమ లేదు అని అన్నాడు మెస్సయ్య. నువ్వు చాలా మంచి పని చేశావు, వెరీ గుడ్, నీవే నిజమైన శిష్యుడివి అని అనలేదు. కానీ నీ కత్తిని నీ వరలో పెట్టుకుని, కత్తిని పట్టుకుని వాడు కత్తితోనే నశిస్తాడు. నువ్వు అది పట్టుకోకూడదు. మనము ప్రార్థన ద్వారానే తప్ప కత్తి ద్వారా, ఎందుకంటే కత్తిని పట్టుకున్నాడు కత్తితోనే ఏ విచ్చుతావో దాన్ని కూసుకుంటావు. కీడు చేస్తే కీడునే పొందుకుంటావు. నువ్వు చెవి కోసేది చేసావు అనుకో, నువ్వు కూడా దాన్ని తిరిగి పొందుకుంటావు తప్ప ఏ ఉపయోగం ఉండదు. అందువల్ల తొందరపడి ఏం చేశాడు చెప్పండి, చెవి కోసేసాడు, కొట్టేశాడు. చాలా మందికి ఆ తొందర ఎక్కువ, ఏదో అయిపోతుంది అనుకోని. మొన్న కుటుంబం దగ్గర పక్కింటి వాళ్ళు ఇల్లు అరిచేసుకుంటున్నారు. నేను పనికి వెళ్ళి వచ్చేసాడు. వాళ్ళు ఏదో గొడవలు ఆడుకుంటుండగానే ఇలాగా జింకలాగా చూసేస్తున్నారు అనమాట. ఇలాగా ఏం జరుగుతుందని. నీకు అది బండి మీద ఉండి ఇలా లెగిసిపోతున్నాడు బండి మీద నుంచి, ఏం జరుగుతుందని. రాగానే ఆ గొడవ చూడగానే ఎదురుగా ఆవేశం వచ్చేసి తొందరపడిపోయాడు. ఆ మాటలు అనేసరికి అలా అందరా, ఇలా అందా ఈవిడా అనగానే అలా అందా ఇలా అందా అని వాళ్ళ మీదకి వెళ్ళిపోయి తమ్మిది బాధేశాడు. ఏదిని బాధడి పాపం, తొందరపడి నిర్ణయాలు. క్రైస్తవులు అయ్యండి, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఏం క్రైస్తవులు వీళ్ళు నెమ్మదిగా మాట్లాడరు, ఏది మాట్లాడినా గొడవగా మాట్లాడమే. ఎవరో ఏదో అన్నారనుకోండి, మిమ్మల్ని ఇంటికి రాగానే ఎవరో చెప్పారనుకోండి, ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకోవాలి. ఫస్ట్ ఎవరిది కరెక్ట్, ఏది వాస్తవం సత్యమే తెలుసుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా మా ఆవిడ ఇలా ఉంది, ఇలా మా పిల్లలు ఇలా అన్నారు ఏంటమ్మా అని వాళ్ళని అడగాల. ఏం జరిగింది ఏంటని అడగల. ఒకరిదే ఈయన ఎగిరిపోతాడు వెళ్ళి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏంటి అలా అన్నారట ఎలా అన్నారట, అది కాదు బాబు మేము చెప్పేది వినండి అంటే ఏంటో దారి తప్పిపోయాడు. వాళ్ళు దారి తప్పించేశారు అతన్ని. ఆవేశంగా అలాగేలాగ అరిచేస్తాడు. అయ్యా మేము చెప్పేదినయ్యా, జరిగిన విషయం ఇది మేము చెప్తాము, నీకు ఎవరు అలాగే చెప్పారు మీ వాళ్ళు, నేను చెప్పేది కూడా వినాలి కదా అంటే వింటలేదు. తొందరపాటు వలన దారి తొలగిపోయి, అంటే పాపములో అంటే నీతి మార్గం తొలగిపోయి పాప మార్గంలో నడిచి ప్రమాదంలో పడిపోతారనమాట. అందువల్ల తొందరపాటుతనం మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తొలిపిపోతాడు. తెలివి తక్కువవాడు వాడు. తొందరపడి మాట్లాడకుండా, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపడి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా, నువ్వు ఏదో చూసి ఆవేశంతో నువ్వు కొన్నిసార్లు ఏం చేస్తారు చెప్పండి, అసలే ఆయన అనుమానం ఎక్కువ. ఆవిడ ఆ సమయానికి ఇంటికి వచ్చేసరికి ఎవరో ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, భార్య మీద నమ్మకం ఉందనుకోండి, తొందరపడ్డాం. భార్య మంచిది, నీతిమంతురాలు, మంచిదని నమ్మకం ఉందనుకోండి, తొందరపడ్డాం. అక్కడ చూడగానే ఊహించేసుకుంటారనమాట. అయ్యో నా భార్య పక్క ఆయనతో మాట్లాడుతుంది, ఏమైపోయింది ఏంటో, వాళ్ళిద్దరూ ఒకటైపోయారా ఏంటి, ఆవిడ మాటలో పడిపోయిందా ఏంటి, అలా ఊహించేసుకుంటాడు అనమాట. ఊహించేసుకొని ఉడికిపోతా వచ్చేస్తాడు ఇంటికి. ఆ ఉడికిపోతాడు, ఆ ముఖం చూడగానే ఆవిడ ఏమైపోద్దంటే ఆ పక్క ఆయన కూడా బాబు ఈయన ఎందుకు సీరియస్గా ఉన్నాడు, అలా మంచిగా మాట్లాడుకుంటున్నారు. ఈయన బాబాయ్ ముఖం ఎంత ఇలా ఉందని బాబు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇన్ని చెమ్మి అదిలా తప్పిపోయాడు. అక్కడ వాళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి మంచి విషయాలే మాట్లాడుకుంటున్నారు, సహోదరి గారు మాట్లాడుకుంటున్నారు. వీడు అలా ఊహించేసుకొని, చెడుగా ఊహించేసుకొని, నేను ఈసారి బయటికి వెళ్ళినప్పుడు నేను లోపల పెట్టి తాళం వేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ చూస్తాను, అదే నీకు
ఇలాగా వెంటనే టెంపరేచర్ చేద్దామట. చెయ్యమని లేచిపోతాడు, 60 మీదకి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు 10-15 మీద ఉంటుంది అనమాట. అతను ఆవేశం శర్ర లేచిపోద్ది అనమాట. అలాగా ఒకేసారి ఏడెక్కిపోతాయి, లేచిపోతాడు. ఇంకా ఆవిడకి అర్థమైపోద్ది. అలా తొందరపడుతాను, నిన్ను దారి తప్పించేస్తాయి. తొందరపడకూడదు, తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆలోచించాలి. ఎవరు నువ్వు తప్పుగా తీసుకొని కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? ఎవరు మాట్లాడుకుంటే తప్పుగా తీసుకొని వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పేస్తారు, బయట చెడుగా చెప్పేస్తారు. వాళ్ళు చేయాలని చూస్తున్నారు, వీళ్ళు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, సోదరులు ఎవరో మాట్లాడుకున్నారు, చేయాలని మాట్లాడుకుంటున్నారు, ఇది చెందాలని మాట్లాడుకున్నారు, ఇది దొబ్బాలని మాట్లాడుకుంటున్నారు, ఏదో పట్టుకుపోవాలని మాట్లాడుకున్నారు, ఏదో ప్లాన్కి ఎత్తున్నారు. వాళ్ళు అర్థమైందా? ఎవరు మందిరానికి వచ్చారనుకోండి, ఏదో దేనికోసం వచ్చారండి, ప్రార్థన కోసం రాలా. అలా ఊహించేసి తొందరపడిపోతుంటాడు అనమాట. సోదరు మాట్లాడుకుంటే ఆ దురాలోచన వల్ల కూడా ఏమైపోతున్నారు చెప్పండి? చెడు ఆలోచనల వల్ల కూడా తొందరపడిపోయి ఆ విధంగా తొలగిపోయి ప్రేమించ బదులుగా ద్వేషిస్తూ ఉంటాడు అనమాట. చెడుగా మాట్లాడుతుంటాడు, చెడుగా చెప్పేస్తుంటాడు. అర్థమైందా? మీకు తెలియదండి, ఆవిడ అలాంటిది, ఇది ఇలాంటోడు, ఆయన అలాంటోడు, ఇది ఇలాంటోడు, తెలీదు. మంచోళ్ళు అనుకున్నారే మీరు. ఆ మాటలను బట్టి లెక్క అప్పగించాలనే భయం కూడా ఉండదు. తొందరపాటుతనం అనేది నరకానికి తీసుకుపోద్ది. తొందరపాటుతనం అనేది నిన్ను పరలోకం నుండి దూరం చేస్తుంది. హల్లెలూయా. ఏ బైబిల్ విషయాలు చెప్తుందేమో అనుకోవచ్చు కదా నువ్వు, బైబిల్ విషయాలు మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు కదా నువ్వు, అది నమ్మచ్చు కదా నువ్వు. అలాగా నమ్మవు. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, అది చాలా ప్రమాదం అన్నమాట. చెడుగా అందరికి చెప్తేనే చల్లబడుతుంది కొంతమందికి. బైబిల్లో యోసేపు ఉన్నాడు, ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త అతను నీతిమంతుడని రాయబడింది అనమాట. యోసేపు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం ఒకసారి చూద్దాం. యాషా మెస్సియా జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో మెస్సయి దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యాషువా అను పేరు పెట్టుదురని ఆయన నామనిస్తాడు. ఇక్కడ యోసేపుకి మరియా ప్రదానం చేయబడింది. వివాహానికి ముందు ఏం జరుగుతుంది చెప్పండి? ప్రదానం జరుగుతుంది. ఆ ప్రదానము చేయబడిన తర్వాత, ప్రదానం చేయబడక ముందు గర్భం వస్తే పర్వాలేదు, ప్రదానం చేయబడిన తర్వాత గర్భం వచ్చేసింది. ఆ గర్భం వచ్చినప్పుడు యోసేపు ఏం చేసాడు? కొంచెం తొందరపడి ఏదో తేడా జరిగింది, వివాహం కాకముందే ఈ మరీకి ఎవరితో సంబంధం ఉంది కాబట్టి ఇది అక్రమ సంబంధం ఉంది, అందువల్లనే ఆమె గర్భం ధరించింది. లేఖనాల ప్రకారం కన్యక గర్భమున కుమారుడు జన్మించును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ యోసేపు ఏమైపోయాడంటే తొందరపడి ఇలాగా ఏదో వివాహం కాకముందే ఇలా గర్భం వచ్చింది అంటే వేరే సంబంధం ఏదో కలిగి ఉంది,
లేకపోతే ఎవరో అబ్బాయిలతో ఎవరితో తిరిగి ఉంటుంది. వాళ్ళు ఎవరొకరు ఈ విధంగా సంబంధం పెట్టుకుని ఉంటుంది. అందుకనే ఈమెకి ఈ విధంగా గర్భం వచ్చింది. కాబట్టి ఈమెను మనం ఏ విధంగా విడిచిపెడదామా, ఏదే విధంగా విడిచిపెట్టి మనం వదిలేద్దామా అని ఒక ఆలోచనతో ఉన్నాడనమాట. కొంతమంది అయితే అక్కడ యోసేపు నీతిమంతుడు కాబట్టి మెల్లగా విడిచిపెట్టుదాము అనుకున్నాడు. అదే నీతిమంతుడు కాదనుకోండి, వస్తాడు ఇంటికి. వెళ్ళి అడగరా, ప్రధానమైంది కదా, ప్రధానం చేసుకున్నాక ఈ గర్భం రావడం ఏంటి? మనం ఊరుకుంటామా? వెళ్ళి అడుగు. నచ్చిందన్నావు కదరా, ఆ అమ్మాయిని చేసుకుంటా అన్నావు కదా, వెళ్ళి అడుగు అంటారు ఇంట్లో వాళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళ మోసం చేశారు, దుర్మార్గం చేశారు, ఒక అన్యాయం చేశారు. వేరే అక్రమ సంబంధం ఉంది ఈమెకి, అదిగో గర్భం వచ్చింది. అలాంటివి మాకు ముందే చెప్పాలి కదా, ప్రదానం చేసుకున్నాం, ఈ అమ్మాయి మాకొద్దు, ఏమొద్దు అని పెద్ద గొడవ పెట్టి వచ్చేస్తాడు అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. యోసేపు అలాంటివి చేయలే, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. నీతిమంతుడు యోసేపు, అందుకే నీతిమంతుడు అయి ఉండి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమైంది అంటే అందరూ మేము ప్రదానం చేసుకున్నావయ్యా, కానీ ఇదిగో చూసావా గర్భంతో ఉంది, మేము ప్రదానం చేసుకున్నాం, పెళ్లి కొడుకుని నేనే ప్రదానం చేసుకున్నాం, కానీ చూసావా ఏం చేసిందో, ఎలా చేసిందో. ఊడు వాడ అందరు కూడా చెప్పి మరీ నీ బ్యాడ్ చేసి పడేస్తారు. ఇప్పుడు అయితే ఏం చేస్తారు చెప్పండి? చెడుగా చాటించి వాళ్ళని నమ్మనీయకుండా చేయాలా, వాళ్ళని వాళ్ళని కడిగేస్తాను. అర్థమైందా? బాగా కడిగేశాను అనుకుంటాడు. రోజులు అయితే బాగా కడిగేసి తిట్టిపోయడం కడిగేయడం అనుకుంటారు, బాగా కడిగేయడం అనుకుంటారు. అర్థమైందా? యోసేపు అలా చేయలేదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నువ్వైతే నీ ఆవేశానికి, నీ తొందరకి, నీ కోపానికి ఇప్పుడు ఎన్ని గొడవలు అయిపోను. వాల్ పోస్టులు అంటించేవాడు గోళ్ళ మీద ఫోటో తీసి, మరేమో ఫోటో తీసి, చెడ్డదని ఊరంతా ప్రచారం చేసేవాడే, తొందరపాటుతో, ఆవేశంతో. కానీ అలా చేయలేదు యోసేపు. ఆయన నామమున స్తోత్రం. రహస్యముగా చూడండి ఏం చేశాడు చెప్పండి? ఆమెను అవమానపరచునలక. అది ప్రధానం అయిపోయింది. ఆమె ఎలా గర్భం వచ్చిందో మనకు అనవసరం, వేరే సంబంధం ఉందేమో మనకెందుకు. ఆవిడని అవమానపరచకూడదు. మనం ఇలాగ అవమానపరిస్తే ఆమె జీవితం దెబ్బతింటది. ఏమండి? ఆమె యొక్క జీవితం దెబ్బతింటది. ఎందుకు వచ్చిన గొడవ? మనం అవమానపరచకూడదు అని చెప్పి రహస్యముగా అవమానపరచకుండా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు నీతిమంతుడు. నువ్వు కూడా ఎవరినైనా తప్పులు దొరికాయనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఊరుకుంటావా? వదిలిపెడతావా? రహస్యంగా ఏమండి ఊరుకుంటావా? ఏం ఊరుకోవు. తప్పులన్నీ ఎండగట్టేస్తావు అనమాట. వాళ్ళ తోలు తీసి బయట తాడుకి ఏలాడేస్తాను. అందుకని నీవంటే భయం. నిందలు మోపుతారా, కొట్టేస్తారా, గుద్దేస్తారా, నువ్వు రౌడీ అనుకుంటాను. రౌడీని చూస్తే భయపడతారు. రౌడీని చూస్తే ఏం చేస్తారు చెప్పండి? రౌడీ ఆడోళ్ళు కూడా ఉంటారు. రౌడీల్లో ఉంటారు ఆడోళ్ళు. కొట్లాటకు వచ్చేవాళ్ళు ఏమంటారు చెప్పండి? రౌడీ ఆడోళ్ళు అంటారు. గొడవలకు ముందు ఉంటారు అన్నమాట వాళ్ళు. రౌడీ ఆడోళ్ళు వాళ్ళు, రౌడీ మగాళ్ళు ఉంటారు. కానీ యోసేపు అలా చేయలా. అదే నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? ఎవరు అయినా తప్పులు దొరికినాయి అంటే పని మానుకొని, అదొక పని ఉన్న మానుకొని అందరు ఇళ్ళకెళ్ళి చెప్పిచ్చేస్తాం అనమాట. ఇంకెవరు మిగిలిపోయారబ్బా ఆలోచించుకొని మరీ అందరికి చెప్పేస్తాం వాళ్ళ గురించి. నేను నీతిమంతులు అనుకున్నాను, మంచోడు అనుకున్నాను, అలాంటోడు అనుకున్నాను, ఇలాంటోడు అనుకున్నాను, అలాంటిది అనుకున్నాను, చెడ్డోడురా అని అందరికీ చెప్పేస్తాను అనమాట.
అందరికీ. నీ బుద్ధి అలాంటిది. యోసేపు అలా చేయలే. అతడు కూడా తొందరపడ్డాడు. అంటే ఏమైందా ఏంటని అడగలేదు, మరీని అడగలేదు, వాళ్ళ కుటుంబాన్ని అడగలేదు. అడగకుండానే వాళ్ళని అవమానపరచడం ఎందుకులేని మెల్లగా తప్పుకుందాం అనుకున్నాడు. కానీ సర్వశక్తిమంతుని అతని నీతిని గమనించి అతడు అవమానపరచనొల్లకుండా, ఆమెలో ఆ విధంగా కనబడినప్పటికీ కూడా అవమానపరచనొల్లకుండా, తప్పుగా తప్పుగా అనిపించినప్పటికీ కూడా ఆమెను అవమానపడతా. తప్పేం కాదు, అక్కడేం తప్పేం జరగలేదు. కానీ అవమానపరచనొల్లక ఏం చేశాడు చెప్పండి? రహస్యముగా విడనాడు. అంత మంచి మనసును బట్టి సర్వశక్తిమంతుడు అతను దర్శించాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, పరిశుద్ధాత్మల గర్భం వచ్చింది, నువ్వు వాళ్ళ వీళ్ళం వచ్చింది, ఆమెకి గర్భం వచ్చిందని నువ్వు అనుకున్నాయి, ఆమెను విడనాడు ఉద్దేశిస్తున్నావేమో, ఆమెను చేర్చుకోమని చెప్పినప్పుడు చేర్చుకున్నాడు. ఆయన నామనిస్తాడు. అలాంటి నీతిమంతులను ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆయన వదిలిపెట్టడు. అలాగే నీతిమంతులు కాకుండా బైబిల్లో నోవహు ఉన్నాడు. తాగేసి అలాగా పడిపోయి ఉన్నాడు. బట్టలు ఎటుపోతున్నాయో తెలియలా. పడుకొని ఉంటే ఆ లుంగి ఎటుపోతుందో, పంచి ఎటుపోతుందో తెలియలా. అలాగే ఎల్లికలు పడుకొని ఉన్నాడు. అందుతో ఆమెనేవాడు చూసి ఏం చేశాడు చెప్పండి? అందుతో ఏం చేశాడు? అందరికి చేసి అందరికి చెప్పాడు. అందరికీ అంటే తన సహోదరులకి చెప్పాడు. సహోదరులు ఏం చేశారు? వాళ్ళు బట్టని అడ్డు పెట్టుకొని అలాగే వెళ్ళి కప్పారు. కానీ అందరికి చెప్పేశారు. శాపం వచ్చింది అతని మీద. ఎవరి గురించి అయినా ఈ నోరుంది కదా అని, తాటిమట్టలాగా నాలుగుంది కదా అని ఇష్టం వచ్చిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే, చెడుగా చెప్తే శాపాన్ని పొందుకోవాల్సి వస్తాయి. జాగ్రత్త సుమా. ఈ రోజుల్లో అయితే ఎవరైనా తప్పు దొరికితే వీడియోలు తీసి, ఫోటోలు తీసి, వీడియోలు తీసి అందరికి ఇలా చూపిస్తారు. హాము లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకని పిల్లలు నువ్వు ఆలోచన చేయి. ఆవేశంతో ఎవరైనా తప్పులు కనపడదు, ఆవేశం వచ్చేసి ఆవేశంతో ఊరు నాడా ఆ సహోదరి గురించో లేకపోతే ఒక బ్రదర్ గురించో ఇష్టమతులు చాటేస్తున్నాడు. అది తప్పు. అది నీతిమంతుని లక్షణము కాదు. యోసేపు అలాగూ చేయలేదు. రహస్యముగా ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడును ఉద్దేశించాడు. కాబట్టి పిల్లారా, తొందరపడి వాళ్ళ ఇళ్ళకెళ్ళి గొడవలు పెట్టలేదు. తొందరపడి అందరు పెద్ద మనుషులు వాళ్ళని వీళ్ళందరూ పిలుచుకొచ్చేసి మరి మీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాడా? సంగతి తేలుద్దాం, మనందరం పెద్ద మనుషులందరికి వెళ్ళి మాట్లాడాలి కదా. మరి ఏంటి ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, మరి ప్రధానం అయిపోయింది, మరి మీకేమో గర్భం వచ్చింది, రండి అని ఒక 10 మంది పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళాడా? పెద్ద మనుషుల్లో పిలిచాడా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తలలు వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా పిల్లారా ఆలోచన చేయాలి. చివరి సమయంలో ఉన్నాం. తొందరపాటు జీవితాలు జీవిస్తున్నాము. తొందరపడిపోయి గొడవలకు వెళ్ళిపోతున్నామేమో, తొందరపడి తప్పులు చేస్తున్నామేమో. దీని మీద ఈ సాయంత్రం వరకు బోధించుకోవచ్చు. కానీ మీరు ఆలోచన చేయండి, మీ జీవితాల్లో ఎక్కడైనా మీరు తొందరపడి నడిచి దారి తప్పిపోయారేమో. తెలివి తక్కువతనంగా వ్యవహరించలేదు యోసేపు, తెలివిగా వ్యవహరించాడు. నువ్వు కూడా ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడి మాట్లాడుతున్నావేమో, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, దారి తప్పిపోతున్నావేమో. తొందరపాటు అనేది నేను దారి తప్పిస్తుమా. వాక్యం నుండి తొలగిపోతావు, సహోదర ప్రేమ నుండి తొలగిపోతావు, సహోదరును ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటావు. ఇవన్నీ జరుగుతాయి సుమా. నువ్వు ప్రమాదంలో పడతావయ్యా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. సహోదరుడా, సహోదరి, నువ్వు తొందరపడి నీ నోటికి ఏ మాట వస్తే అది అంటున్నావేమో. ఆవేశంలో
మళ్ళీ వెళ్ళి నన్ను క్షమించండి, తొందరపడేదో మాట్లాడడం, మళ్ళీ నన్ను క్షమించండి, తొందరపడి భార్య అనడం, నన్ను క్షమించమండం, తొందరపడి నీ భర్తనేదో అనడం, క్షమించమండం, మళ్ళీ తొందరపడటం, మళ్ళీ క్షమించమని. నీ పిల్లలు ఏదో అంటావు, తొందరపడి ఆ దారి తప్పిపోతున్నావేమో. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ నీళ్ళను కూడా చెడుగా ఊహించుకొని నువ్వు దూరం అయిపోతున్నావేమో. జాగ్రత్త సుమా. కలవలేకపోతున్నావేమో, ప్రేమించలేకపోతున్నావేమో. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెట్టుకొని అది తప్పిపోయి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపాటుతనము నాలో తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. తొందరపడి నువ్వు గొడవలకు వెళ్ళడం, తొందరపడి, హల్లెలూయా, అది నాలో తీసివేయి నాయనా అని ఆయన అడుగు. ఆ తొందరపడతానాన్ని నా జీవితంలో తీసేయ్యా, ఆ క్షణికావేశాన్ని నాలో తీసేయ్యా. ఓ నాలో ఆ కోపాన్ని తీసేయ్యా, సహనాన్ని, ఓర్పుని దయచేయ, తెలివిని దయచేయ. తెలివైతనం కలిగినప్పుడు తొందరపడమయ్యా, తెలివిగా వ్యవహరిస్తామయ్యా. యోబు భార్య తొందరపడిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తొందరపడి మాట్లాడడం, తొందరపడి ఏదో అనడం, ఆ నాలుకకు తొందరపడతాను ఎక్కువ. లోడ మాట్లాడుతున్నావేమో. జాగ్రత్త సుమా. హల్లెలూయా. ఆ తొందరపాటుతనములా ఆ కయ్యను కోపం పెట్టుకొని, అంటే దారి తప్పిపోయి ప్రేమ లేకుండా ఉన్నాడు. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైగొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్యా వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో
త్యాగం. ప్రేమైన సహోదరుడా, ఆలోచించి తొందరపాటుతనం వలన వాళ్ళని దూషించావేమో, తొందరపాటుతనం వలన ఎవరినైనా అవమానపరిచావేమో. నేనైతే యోసేపు అయితే అలా ఊరుకున్నాడు కానీ నేనైతే ఊరుకున్నాను అంటున్నావేమో. జాగ్రత్త సుమా. నేనైతే ఇంకా ఏదో తీవ్రత కలిగిన వ్యక్తిని. వీళ్ళారా, చాలా మంది తొందరపాటుతనాన్ని, క్షణికావేశాన్ని ఏదో ఆత్మ తీవ్రత అనుకుంటుంటారు, ఏదో ఆత్మ ఒత్తిడి అనుకుంటుంటారు. సుమా, జాగ్రత్త. మెస్సయి వలె నువ్వు దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఓర్పు సహనముతో చేయాలి. ఏదైనా తొందరపాటుతనంతో చేయొద్దు.